కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మీతో నేను కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒక సేవకునిగా, ఒక సహోదరునిగా, అలాగే నా హృదయంలో నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు. అవి మీ వ్యక్తిగత జీవితానికి, అంటే ఆత్మీయ జీవితానికి మాత్రమే కాదు, కానీ మీ వ్యక్తిగత జీవితానికి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. ముందుగా దేవునామానికి స్తోత్రం. ఎందుకనంటే దేవుడు గడిచిన సంవత్సరం అంతా ఆయన కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి నడిపించారు. సో గడిచిన సంవత్సరాన్ని నేను గమనించుకుంటే, ఫస్ట్ థింగ్, స్పిరిచువల్గా దేవుడు నాలో చాలా చేంజెస్ చేశాడు. ఆయన ఏంటండి, స్పిరిచువల్గా చాలా చేంజెస్ చేశాడు. నేను చాలా విషయాల గుండా వెళ్ళవలసి వచ్చింది. వాటన్నిటిలో కూడా దేవుడు సహాయాన్ని, కృపని, జ్ఞానాన్ని దేవుడే నిలబడి సహాయం చేయటాన్ని బట్టి నేను ఈ దినాన్ని ఇక్కడ ఉండగలిగాను. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని మార్పులు జరగడానికి దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. అంటే ఎలాగనంటే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి అనేది. సో ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఇది వాక్యం కాదండి, ఇంకా జస్ట్ ఇంట్రడక్షన్ కింద కొన్ని మాటలు మీకు నేను చెప్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు కదా. ఈరోజు మీరు ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పలేదండి నాకు, అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. చాలామంది గ్రూప్లో మెసేజ్ పెట్టి జస్ట్ కిడింగ్, సరదాగా అంటున్నాను. సో ఈరోజు నా పుట్టినరోజు. ఇదివరకు రోజుల్లో నా పుట్టినరోజు ఎలా జరిగేది అని అంటే, ఏదో ఒక విషయంలో నేను బాధపడుతుండేవాడిని. ఏదో ఒక విషయంలో నేను బాధపడటం, నేను అనుకున్నది జరగకపోవటం, అటువంటివి అనేవి కామన్గా ఎవ్రీ ఇయర్ జరిగేదన్నమాట. నేను దేవుని విషయాలు తెలుసుకుంటూ, దేవునితో నడుస్తూ, ఈ విషయాలని గ్రహిస్తూ ఉండగా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, పుట్టినరోజు అనేది ఇట్ ఈస్ ద టైమ్ గాడ్ డిసైడెడ్ టు సెండ్ మీ టు దిస్ ఎర్త్. అంటే ఈ డిసెంబర్ 14 అంటే దేవుడు సంవత్సరంలో ఈ రోజుని నేను ఈ భూమి మీదకి రావడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. భూమి మీదకి వచ్చిన నేను చాలా సంవత్సరాలు దేవుడు అంటే తెలియకుండానే, దేవుడు అంటే ఎరగకుండానే నేను అందరిలాగానే నా జీవితం వెళ్ళింది. ఎప్పుడైతే దేవుని ప్రణాళికను నా జీవితంలో నేను తెలుసుకున్నానో, సో ఒక్కొక్కటి తెలుసుకున్నంత మాత్రాన అయిపోలేదు. అది ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా దేవుడు నా జీవితంలో పనిచేయడం మొదలుపెట్టాడు. సో నేను అనుకున్నాను, వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ మై లైఫ్, ఇట్ ఈజ్ మై ప్రివిలేజ్ టు సెలబ్రేట్. హల్లెలూయా. సో అందుకని నేను అందరికీ మీకు చెప్తాను, బర్త్డేస్ చేసుకోండి బాగా. ఏంటండి, బర్త్డేస్ చేసుకోండి అంటే శుభ్రంగా ఏదో చేసేసేయండి, హడావుడి చేసేసేయండి, ఏదో అని కాదు. ఇక్కడ స్పిరిచువల్గా సెలబ్రేట్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకనంటే ఈ టైంలో కొన్ని పోర్టల్స్ ఓపెన్ అవుతాయి ఆత్మ సంబంధంగా. యాక్చువల్గా మనము భూలోకంలో ఇలా బ్రతుకుతున్నాం. మనం భూలోకానికి, పరలోకానికి, పాతాళానికి కూడా కనెక్ట్ అయి ఉంటాం. అవునా కదా? అలా చూస్తారండి. మీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు మీకు, అసలు ఏదో చప్పట్లు కొట్టాము, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళాం అన్నట్టుగా అవుతుండద్దు. బీ ఎంపవర్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమండి, ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయనకి అన్ని అధికారం మీద బతికాడు ఆయన. మనకి పరలోకానికి, పాతాళానికి కనెక్షన్ ఉందా లేదా? వాక్యం ఎక్కడుంది? అది నాకు రెఫరెన్స్ చెప్పద్దులే, కనీసం చెప్పండి, అవుట్లేను. చెప్పరేంటి? మాకు అదంతా తెలియదు పాస్టర్ గారు. యెహోవా నా కాపరి, నాకు లేం కలగదు, అంతే. ఇంక ఇదే తెలుసు మనకి. ఇంకా చెప్పరేంటి, ఎక్కడుంది? సంఘం ఎదుట పాతాళంలో ఒక ద్వారాలు నిలబడి, మత్తయి సువార్త 18 కదా, 18వ అధ్యాయం అనుకుంటా. అక్కడ సారీ 16 చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, రిఫరెన్స్ వద్దులే కానీ మీకు చెప్తున్నాను నేను. మీరు భూమి మీద ఏది బంధింతురో అది పాతాళంలో బంధించబడుతుంది, పరలోకంలో బంధించబడుతుంది. సో మనము బతికేది ఇక్కడ, కానీ మన కనెక్షన్స్ అన్ని డిఫరెంట్ రెలమ్స్లో ఉంటాయి. యాక్చువల్గా మీకు వాక్యం లోతుకి ఇంకా వెళ్ళి స్పిరిచువల్గా కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ థింగ్స్, అవి మనుష్య జ్ఞానానికి అర్థం కావు. అంటే చాలామంది ఈ బర్త్డే విషయంలోకి వచ్చారు, ఒక మాట అంటారు, బర్త్డే ఎక్కడ ఉంది బైబిల్లో, ఎక్కడ అలా ఉంది, ఇలా ఉంది, కేక్ ఎక్కడ ఉంది, అలాగుంది. మరి బిర్యానీ లేదు, మరి నువ్వు బిర్యానీ తింటున్నావుగా? చెప్పరేంటి అందరూ? యేసు ప్రభు రొట్టెలు చేపలు పెట్టాడు, మరి అందరం పొద్దున్నకి రొట్టెలు చేపలు తినాలిగా. పాస్టర్లు అందరూ, మేమందరం కూడా ఇజ్రాయెల్ ప్రజల్లాగా అంగీలు వేసుకుని తిరగాలిగా.
పాస్టర్లు అందరూ కటింగ్లు వేయించుకోకుండా నాజీర్లుగా తిరగాలిగా, చెప్పరేంటండి? అవునా కాదా? మరి బిర్యానీలో బైబిల్ లేదు, బైబిల్లో బిర్యానీ లేదు, మరి తింటాం, బ్రహ్మాండంగా పెడితే తింటాం. బైబిల్లో ఏమండి చికెన్ లేదు, చికెన్ ఇష్టం, చెప్పరేంటి? బైబిల్లో జీన్స్ లేదు, మరి జీన్స్ వేసుకోవట్లేదా? బైబిల్లో పంజాబీ డ్రెస్ ఉందా? సిస్టర్లు చెప్పరేంటండి? బైబిల్లో పట్టుచీర ఉందా? ఆ సహోదరాలాగను పట్టుచీర కట్టుకుని ఉందా ఏమన్నా? డోంట్ బీ, అంటే భక్తి చేయండి, అతి భక్తి చేయమాకండి. హల్లెలూయా, అర్థమవుతుందా? సో సెలబ్రేటింగ్ బర్త్డే ఈజ్ నాట్ సిన్, అది పాపమేం కాదు, అది తప్పేం కాదు. వెన్ యూ డూ ఇట్ ఇన్ ద రైట్ వే, అది నువ్వు సరైన క్రమం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సెలబ్రేట్ చేయండి, బట్ డూ ఇట్ ఇన్ ఏ రైట్ వే. సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏదో హడావుడి చేసేయండి, అందరినీ పిలిచేసి భోజనాలు పెట్టేసేయండి, పట్టుచీరలు పనిచేసేయండి, ఇది కాదు నేను చెప్పేది. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కూడా మీకు నేను చెప్తాను. నేను రాత్రి మెలకుగానే ఉన్నాం, మేమిద్దరం, పిల్లలు పడుకున్నారు, మేమిద్దరం మాట్లాడుకుంటున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 12 o'clock, నా వైపు చూడండి, వినండి జాగ్రత్తగా. ఎగ్జాక్ట్లీ 12 o'clock. యాక్చువల్గా కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ అనేవి చాలా పవర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ అవి. ఇప్పుడు పేతురు 3 గంటలకి ప్రార్థన మందిరానికి వెళ్ళాడు, అర్థమవుతుందా? జాములు అంటారు వాటిని. సో పర్టికులర్ టైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే నేను రాత్రి ఖచ్చితంగా 12 గంటలకి నేను అలా నేను టైం చూసుకున్నాను. ఎగ్జాక్ట్లీ 12 అవ్వగానే ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అండ్ స్టార్టెడ్ కంటిన్యూస్లీ. రూమ్లోనే ఉన్నాను, ప్రేయర్ చేస్తానే ఉన్నాను. దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేస్తూ ఉన్నాను. ప్రభువా మీకు వందనాలు, ఈ సంవత్సరం అంతా మీరు నాకు తోడే ఉన్నారు, మీకు వందనాలు. ఈ రాబోతున్న సంవత్సరం అంతా మీ కృపలో నేను వర్ధిల్లుదునుగాక. ఈ రాబోతున్న సంవత్సరం మీ చిత్తము నేను చేస్తాను ప్రభువా. ఈ రాబోతున్న సంవత్సరం నాకు ఎదురుగా ఉన్నటువంటి అడ్డుబండలన్నింటినీ నేను తొక్కుకుని పైకి వస్తాను ప్రభువా. అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నాలో నివాసం చేస్తున్నందుకు వందనాలు, నన్ను గైడ్ చేస్తున్నందుకు వందనాలు. మీ చిత్తం నేను చేస్తాను. నాకు ఎటువంటి అనారోగ్యం దరిచేరదు, నేను ఎటువంటి ఆర్థిక సమస్యలు నేను ఇరుక్కోను. నా కుటుంబము, నా పిల్లలు, నా సంఘము సమస్తము దేవుని కృపలో వర్ధిల్లుద్దని నేను వాక్యాన్ని కన్ఫెస్ చేసుకుంటా, దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటా, ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మనోళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది, కాసేపు ఇదంతా హడావడంతో ఒక 1/2 hour అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అగైన్. అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి కాల్ దైవజనులకు ఫోన్ చేశాను. నేను మెసేజ్ పెట్టాను, అన్న టుడే ఈజ్ మై బర్త్డే, మీరు నాకు ప్రేయర్ చేయాలి, ఒక 2 minutes కెన్ యూ స్పేర్ మీ టైం అనగానే ఆయన చూసి నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నాను. అన్న 2 days మై బర్త్డే అన్నాను. ఓ బ్రదర్ ప్రైజ్ గాడ్ అన్న తర్వాత హీ ప్రేయిడ్. నేను అది చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్నాను. హీ ప్రేయిడ్. ఎందుకనంటే ఆ సేవకుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నా లైఫ్లో జరగటం నేను చూశాను. హీ ప్రేయిడ్ అండ్ బ్లెస్డ్ మీ. అంటే నన్ను దీవించిన విధానం, నన్ను అంటే సేవకులు ఆత్మ ద్వారా చేసే ప్రార్థన అర్థమైపోద్దండి. రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది ఆ ప్రార్థనలో కనబడిపోద్ది ఇంకంతే. ఎందుకనంటే వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో అదే జరుగుద్ది. హల్లెలూయా. సో ఆయన ప్రేయర్ చేశారు. కొన్ని ప్రేయర్ చేసిన తర్వాత కాసేపు ఇద్దరు మాట్లాడాము. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడాము. ఇదైన తర్వాత బ్రదర్ దిస్ ఈజ్ ఫర్ యూ, ఐ బ్లెస్ యూ అని చెప్పేసి నాకు ఒక గిఫ్ట్ పంపించారు, నాకు కానుక పంపించిన తర్వాత ఇదైన తర్వాత నెక్స్ట్ ఇంక వరుస పెట్టి నాకు తెలిసిన సేవకులందరికీ ఫోన్లు చేయటం మొదలుపెట్టాను. దేవుడు నన్ను ఎవరికైతే నిర్ణయించాడో, ఎవరి నడిపింపులో అయితే నేను ఉన్నానో సేవకులందరికీ ఫోన్ చేసి అందరికీ ఒక్కొక్కరికి చేసి ప్రే ఫర్ మీ అని ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇంచుమించుగా ఆయన నాతో మాట్లాడి నేను ఆయనతో మాట్లాడింది ఎన్ని గంటలు అనుకున్నారు? 2 గంటలు 2.5 గంటలు అనుకుంటా. ఆ ఫోన్ కాల్ వచ్చేంతవరకు ఐ వాస్ ప్రేయింగ్. అంటే ఎంత టైము? దగ్గర 12-12:30 దగ్గర నుండి 2:30 వరకు ఐ వాస్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
సో నేను ఎందుకు ఈ విషయాలు మీకు నేను చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కృపని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వు దేవుని నామానికి భయంకరంగా దాన్ని నువ్వు సంతోషంగా దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. చెప్పాలి. ఇంకొక మాట చెప్తున్నాను, లెర్న్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఏంటండి, ఎవరు మాట్లాడరేంటి? వరద బాధితులందరూ ఎక్కడే ఉన్నట్టున్నారు. చెప్పరేంటండి? సీరియస్గా చెప్తున్నాను, ఇట్స్ నాట్ జోక్. నేను ఏదో సరదాగా మిమ్మల్ని ఏదో ఇదంటాం కాదు. లెర్న్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫ్ అంటే ఏదో ఆడంబరంగా చేసుకోనో లేకపోతే ఏదో అని కాదు ఇక్కడ పాయింట్. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా బ్రతకడం దాన్ని నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న పాయింట్ అదే, లివింగ్ ఫర్ ద పర్పస్. ఏంటండి, గట్టిగా చెప్పాలి మీరు. లివింగ్ ఫర్ ద పర్పస్. లివింగ్ ఫర్ ద పర్పస్ అంటే అర్థం ఏంటంటే, మీరు దేని కొరకైతే దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడో దాని కొరకు మీరు బ్రతకాలి. హల్లెలూయా. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో మనల్ని డిస్టర్బ్ చేసేవి చాలా వస్తాయి చుట్టూ, ఇంక్లూడింగ్ మీ. ఎవరికి తక్కువేమీ కాదు. ఏ పరిస్థితుల్లో వెళ్ళేవాళ్ళు ఆ పరిస్థితుల్లో వెళ్తారు. కానీ నేను అంటాను, అవన్నీ కూడా మీలో ఉన్న విత్తనాన్ని అవి ఎఫెక్ట్ చేయకూడదు. అది నేను చెప్పేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా పరిస్థితుల గుండా వెళ్ళాడు కదా. ఆయన ఏ పరిస్థితిలో గుండా వెళ్ళినా కానీ నేను ఒకటి చెప్పగలను ఖచ్చితంగా, ప్రతి క్షణం ఆయన పర్పస్ఫుల్గా బతికాడు. ఆయన ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రతిరోజు దేవుని చిత్తంలో బతికాడు, ప్రతి క్షణం దేవుని పర్పస్లో బతికాడు. ఇది మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసే అద్భుతాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరగటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? డోంట్ లెట్ సంథింగ్ కిల్ యువర్ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న దేవుని ప్రణాళికని ఏదో వచ్చి దానిని ఎఫెక్ట్ చేసేటట్లుగానో లేకపోతే దానిని ఎదగకుండా చేసేటట్లుగానో దయచేసి మీరు ఉండొద్దు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలనన్నా, ఒక వ్యక్తి అన్ని విషయాలలో ఉండాలన్నా అతనుకున్న కష్టాలను బట్టో బాధలను బట్టో కాదు. కష్టాలు ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి బాధగా ఉండటం, కష్టాలు ఏమీ లేకపోతే సంతోషంగా ఉంటాడనేది తప్పు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా నేను చెప్పేది? గ్రహిస్తున్నారా? అందరూ అలా చూస్తున్నారండి, నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది మీకు? కష్టాలుంటే ఏమండి లైఫ్ సరిగ్గా సాగట్లేదని, ఏమీ లేకపోతే సాగుతుందని కాదు అర్థం. నీవెప్పుడైతే దేవుని చిత్తంలో నువ్వు పెట్టుకుంటూ ఉంటావో, నీ మీద దేవుని ప్రణాళిక అనేది నువ్వు జరిగించుకుంటూ వస్తావో, జరిగేది ఏంటంటే నిశ్చయముగా దేవుడు అన్ని విషయాల్లో నీకు నిలబడి పనిచేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. నేను కోరుకునేది ఏంటంటే, మీ అందరి మీద నాకున్న భారం, మార్నింగ్ నేను ప్రేయర్ చేసినప్పుడు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఐ ప్రేడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనంటే దేవుని ప్రణాళికలో మీరందరూ నా జీవితంలో ఉన్నారు. మీరందరూ బాగున్నప్పుడు నేను బాగున్నట్టు లెక్క. ఎందుకనంటే ఒక మాట చెప్తాను వినండి. దేవుడు సౌలును చూసినప్పుడు లేదా పౌలును చూసినప్పుడు పౌలు ఒక్కడు కనబడ్డ దేవునికి. మీకు చూపించిన మాట నేను చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథం తీయండి ఒకసారి. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, పౌలుని దేవుని ఆలోచన ఏంటంటే, అన్యజనులు ఎదుటను ఇంకెవరు ఎదుటండి? ఏమండి,
ఇశ్రాయేలు ఎదుటను అన్యజనుల ఎదుటను నా నామమును భరించుటకు. అంటే దేవుడు సౌలును చూసినప్పుడు లేదా పౌలును చూసినప్పుడు పౌలు వెనక ఉన్నటువంటి జనాంగాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఎంతమంది గ్రహిస్తున్నారు నేను చెప్పేది? కుడిచే పైకి చూపించండి. ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని అంటే నన్ను ఒక్కడిని చూడ్డా ఆయన, నా వెనక ఉన్న అంటే నన్ను వెంబడిస్తున్న మీరు కానివ్వండి, నన్ను ప్రేమిస్తున్న మీరు కానీ, దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా కిందకు వస్తారు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీరున్నారనుకోండి, మిమ్మల్ని దేవుడు చూసినప్పుడు మీరు కనపడరు. మీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు. వెదర్ ఇట్ మేబీ మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, దేవుని ప్రణాళికలో మీ ద్వారా దేవుడు ఎవరినైతే దర్శించాలనుకుంటున్నాడో వాళ్ళందరూ మీరవుతారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన ఏరియాలో ఒక బ్యాంక్ ఉందనుకుందాం, ఎస్బీఐ బ్యాంక్ ఉందని అనుకుందాం. బ్యాంక్ అంటే ఏంటి అర్థం? ఒక మేనేజరా? చెప్పరేంటి? ఒక అసిస్టెంట్ మేనేజరా, లేదా ప్రొబేషన్ ఆఫీసరా, క్యాషియరా? చెప్పరేంటండి? ఏమండి, ఆఫీస్ స్టాఫ్ మొత్తం కలిస్తే ఒక బ్యాంకు. ఇంకా అంతటితో అయిపోయిందా? కస్టమర్స్ ఎంతమంది అయితే అక్కడ అకౌంట్స్ ఉంటారో వాళ్ళందరూ. అంటే ఆ బ్రాంచ్ కెపాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్ దాని వాల్యూ, దాని ఆడిట్ వాల్యూ, దాని మొత్తం వాల్యూ ఒక 500 కోట్లు అని అనుకుందాం. 500 కోట్లు అంటే దాని వెనక మేనేజర్లు ఉంటారు. ఏమంటే మేనేజర్ ఉంటాడు, ఆఫీస్ స్టాఫ్ ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలని అంటే కొన్ని వేల మంది కస్టమర్స్ వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి అక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? దానిని మనం ఒక బ్రాంచ్ అని ఒక మాటతో తేల్చేస్తాం. అలాగా మీ ద్వారా దేవుడు కొంతమందిని మీలో కలుగుంటాడు. ఆయన చూసినప్పుడు ఆయన మీలో కొంతమంది జనాంగాన్ని చూస్తాడు. అబ్రహాము ఒంటరోడే, కానీ అబ్రహాములో దేవుడు ఏం చూశాడు? దేశాన్ని చూశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వారిలో ఒంటరి అయిన వాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే దేవుడు మిమ్మల్ని ఒక్కరిని చూడడు, మీ ఒక్కరి వలన ఏమండి దేవుని ప్రణాళిక జరగడం కాదు, మీ ద్వారా అనేకుల యొక్క జీవితాల్లో ప్రణాళికలు జరగాలి. ఆమేన్. మీ ద్వారా నా జీవితంలో దేవుని ప్రణాళిక జరగాలి. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒకసారి తీయండి, ఒకసారి మనం ఆ మాట చదువుదాం. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక మాట. దేవుని దయందును మనుష్యుల దయందును బాలుడు ఎదుగుతూ ఉన్నాడు అని ఒక మాట ఉంటుంది, చూడండి. లూకా సువార్త, ప్రైజ్ జీసస్, ఒకసారి చూడండి. 2వ అధ్యాయంలోనూ ఎక్కడ ఉంటుంది అన్నమాట. అమ్మ 2:52 చేయండి. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనంటే ఆయనలో దేవుని దయ ఉంది, మనుష్యుల ఉందా లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభువులో సర్వ మానవాళి ఉంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభు ఒక్కడ కనపడలా, మానవ జాతి కనపడింది. ఎంతమందికి అర్థమవుతుందండి? మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక్కళ్ళని చూడడం, మీ వెనక మీ ద్వారా దేవుని ఏర్పాటులో దేవునిలోనికి రావాల్సిన వారు కానీ, దేవునిలో బలపరచబడవలసిన వారు కానీ చాలామంది ఉంటారు. వారందరినీ దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అందుకని నేను ఈరోజు ఉదయం ప్రార్థన చేసినప్పుడు నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, ప్రభువా, వ్యక్తిగతంగా నా జీవితంలో మీరు ఎవరినైతే పెట్టారో, మీరు ఎవరినైతే నాలో మీరు నాటారో అయ్యా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సో దట్ మీరందరూ దేవుని ప్రణాళికలు ఎదిగారని అంటే నేను దేవుని ఫలం నాకు కూడా వస్తుంది అనమాట. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? నేను కోరుకునేది మీలో ఏ ఒక్కరు కూడా దేవుని వాక్యంలో తప్పిపోకూడదు. మీలో ఏ ఒక్కరు కూడా బాధితులుగానో బాధపడేవాళ్ళు గానో లేకపోతేనో జీవితాన్ని
ఏదో పడతా లెగుస్తా వెళ్ళేవారుగా ఉండటం నాకు ఇష్టం లేదు. మనం దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాము, దేవుని కొరకు బతుకుతాము, దేవుని మహిమ మనలో నుండి బయటకు వస్తుంది, అంతే. ఇంకది హల్లెలూయా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అరౌండ్ అస్, మన చుట్టూ పరిస్థితులను బట్టి కాదు, దేవుని బట్టి మనం అన్నిటిని ఎదిరించుకునే వస్తాం. హల్లెలూయా. కనుక నేను ఈరోజు మార్నింగ్ నేను ప్రేయర్ చేసింది అవంతా చేసుకున్న తర్వాత పడుకున్నాను, మరలా లేచాను. ఐ హ్యాడ్ అ బ్లెస్డ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇంకా నేను బయలుదేరి ఆరాధనకు వచ్చాను. ఈ విషయాలన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, వెన్ మీ బర్త్డేస్ వచ్చినప్పుడు మీరు వాటిని స్పిరిచువల్గా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకొక మాట చెప్పమంటారా, నా పైన ఉన్న కవరింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నా పైన దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రార్థన నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రార్థన చేసుకున్నాలే కుదరదు, మనుష్యుల దయ కూడా నాకు ఉండాలి. ఆమేన్ చెప్పరేంటండి? నా పైన దైవజనుల కవరింగ్ నాకు ఉండాలి, అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం మీ కవరింగ్ కూడా నాకు ఉండాలి. అదేంటి పాస్టర్ గారు, మీరు దీవించాలి, మేము విశ్వాసం కదండి. లేదు, స్పిరిచువల్ రెల్మ్లో మనము ఒకరినొకరు బలపరుచుకుంటా, ఒకరినొకరు కాపాడుకుంటా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తా, ఒకరినొకరు బలపరుచుకుంటా మనము దైవ క్రమంలో ఎదగాలి. అది దేవుని క్రమం. అది హల్లెలూయా. ఎంతగా నా గురించి ప్రార్థన చేశారు? మీరు చేస్తున్నారా? నెవర్ ఫర్గెట్ దట్. ఎందుకనంటే మీ ప్రార్థన నాకు అవసరం. పౌలు గారు అడిగాడండి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? సహోదరులారా నా నిమిత్తం ప్రార్థన చేయండి, ప్రే ఫర్ మీ. అర్థమైందా మీకు నేను చెప్పేది? నేను సేవకునిగా నేను ముందుకెళ్ళాలని అంటే నాకు మీ ప్రార్థన చాలా అవసరం, నాకు మీ దీవెన చాలా అవసరం. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో దట్ మనమందరం కలిసి దేవుని రాజ్యంలో ముందుకెళ్తాం. హల్లెలూయా. కనుక నా గురించి, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అది సో ఎవ్రీథింగ్ మీ లైఫ్లో దేవుని జ్ఞానాన్ని అడగండి, కృపను అడగండి. దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. అన్ని పరిస్థితులను దేవుడు సెట్ చేసుకొస్తాడు. దేవుడు అన్యాయస్తుడైతే కాదు. ఖచ్చితంగా ప్రతి మార్గంలో మీరు దేవుని మార్గంలో మీరు అప్పగించుకుని నడుస్తున్నాను. నేను ఏ పని చేసినా అది వాక్యములో నుండి దైవ క్రమంలో వెళుతుందా లేదా అనేదే చూస్తాను. హల్లెలూయా. కనుక నేను మార్నింగ్ ప్రేయర్ చేసినప్పుడు నేను ఈ సంవత్సరం దేవుని నా వ్యక్తిగతంగా కొన్ని అడిగాను. ఏంటండి చెప్పరేంటండి? నా వ్యక్తిగతంగా కొన్ని అడిగాను. నా వ్యక్తిగతంగా నేనేం అడిగానో తెలుసా? ప్రభువా, నీ చిత్తం జరిగించడానికి నాకేం అవసరమై ఉన్నావో అవి నాకు అన్న అడిగాను, అంతే. పర్సనల్లీ, అది వాక్యపరంగా కానీ, ఏమండి పరిచర్య పరంగా, తలాంతుల పరంగా కానీ, నేను సేవలో ముందుకెళ్ళి నీ చిత్తం నేను చేయడానికి నాకు ఏదైతే అవసరమో అదన్నీ నాకు ఇవ్వు ప్రభువా. ఐ వాంట్ టు గో ఫార్వర్డ్ ఫాదర్. నాకు నీ సహాయం కావాలి, నీ కొరకు నాకు నీ సహాయం కావాలి ప్రభువా. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. ఇవన్నీ నేను అడిగాను. దేవుని కొరకు అడగండి, ఖచ్చితంగా మిమ్మల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? కనుక నేనైతే వ్యక్తిగతంగా ఈ సంవత్సరం, అంతకుముందు ఎప్పుడు నేను ఇలా మీతో ఏనాడు షేర్ చేసుకోలేదు, అవునా కాదా? ఇది సమయం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ప్రభు నడిపింపుని బట్టి మాత్రమే. సో లెర్న్ టు లీడ్ ఎ బ్లెస్డ్ లైఫ్. దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో ఒక దీవెనకరమైనటువంటి జీవితాన్ని జీవించండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రైట్, ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళదాం. యాక్చువల్గా ఈరోజు నేను మీకు చెప్దాం అనుకున్న మాట కూడా ఇదే, మీరు ముందు దాన్ని చదివించారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు చదవండి అమ్మా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్ద మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన
కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకుని పోవుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయును. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని. హల్లెలూయా. ఈరోజు ఎక్కువసేపు వాక్యం కాదు, కొద్ది క్షణాలు నేను మీకు చెప్తాను. నా హృదయంలో ప్రభు పెట్టిన భారం. యాక్చువల్గా ఈ వర్డ్ నాకు మంగళవారం ప్రభు దగ్గర నుంచి నాకు వచ్చింది. మంగళవారం నుంచి నేను దీన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, నేనేం మాట్లాడాలనేది. గమనించండి, మనం అందరూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మంది క్రిస్టియన్స్ కూడా ఎలాగ వారి జీవితాలను వాళ్ళు కొనసాగిస్తారని అంటే, ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం పొందాను, చర్చికి వెళ్తున్నాను, శ్రమలు అనుభవిస్తున్నాను, ఏమండి బాధలు పడుతున్నాను, నాకు ఇంకా దేవుడు ఏంటి సహాయం చేయట్లేదు, లేకపోతే కొంతమంది ఏమో దీవించబడి అన్నీ మంచిగా ఉండి దేవుని ప్రణాళికలో నుండి మిస్ అయ్యే వాళ్ళు కూడా బోళ్ళంతమంది ఉన్నారు. అంటే నేను అనేది శ్రమను అనుభవించామా దీవించబడ్డామన్నది కాదు పాయింట్ ఇక్కడ. దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చామా, ఒక పర్పస్ఫుల్ లైఫ్ అనేది మనం జీవించామా లేదా అనేది ముఖ్యం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు, భేదవాడైన లాజరు ఉన్నాడు కదా. ధనవంతుడు అన్ని విషయాల్లో చాలా బాగున్నాడు, కానీ ఏం మిస్ అయ్యాడు? దేవుని సంకల్పాన్ని మిస్ అయ్యాడు, దేవుని చిత్తాన్ని తన లైఫ్లో మిస్ అయ్యాడు. భేదవాడు దేవుని సంకల్పంలో తను ఉన్నాడు. అంటే నేను అంటాను, మీ మీద దేవునికంటూ ఒక ఆలోచన, ఒక సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. మీ మీద దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. అది నీవు గ్రహించి నీవు ఆ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి నీదంటూ ఒక పెట్టుబడి ఉంటుంది. మళ్ళీ ఏంటండి, జాగ్రత్తగా గమనించండి, నా వైపు చూడండి. నీదంటూ ఒక పెట్టుబడి ఉంటుంది అందులో. అది గనక నువ్వు చేయగలిగితే నీ జీవితంలో దేవుని సంకల్పము జరగటం అనేది ఏ విధంగా ఉంటుందనంటే, నీ లైఫ్ అంతా కూడా నీ ప్రయాస లేకుండా దేవునికి మహిమకరంగా నువ్వు జీవితాన్ని నువ్వు జీవించడం మొదలు పెడతావు. నా వ్యక్తిగత సాక్ష్యం కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. 2011 సంవత్సరం నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, మా పాస్టర్ గారితో నేను పరిచర్య చేద్దాం, సంఘ విశ్వాసగా సహకారిగా నేను ఉంటాను, మంచి జాబ్ ఒకటి ట్రై చేద్దాం, గవర్నమెంట్ జాబ్ ఒకటి సంపాదించి వైట్ కాలర్ జాబ్ ఒకటి వేసుకుని ఒకటి ఫ్యాన్ కింద లేదా ఏసీలోనూ కూర్చుని ప్రశాంతంగా 9 to 5 జాబ్ చేసుకుంటా, సాయంత్రం వేసరికి సువార్త కొట్టడానికి వెళ్తా, పాస్టర్ గారితో నేను పరిచర్య చేస్తా, సహకారిగా ఉందామని నా ప్లాన్స్ నేను కలుగున్నప్పుడు 2011లో మొదటి నుండి దేవుడు నన్ను సేవకు పిలుస్తూ ఉండేవాడు. మీకు ఇంకా తెలియని విషయాలు చాలా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను తీసుకొచ్చి ఏలూరులో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దైవజనులు జైపాల్ గారు మీటింగ్లు జరుగుతూ ఉంటే మా అమ్మ ఇప్పటికీ చెప్పుద్ది, వైట్ ఫుల్ హ్యాండ్స్ బన్నీని వేసుకుని ఉన్నారంట, బ్లూ కలర్ గళ్ళలుంగి ఒకటి కట్టుకుని ఉన్నారంట. ఆయన కూర్చుని బైబిల్ చదువుకుంటున్నారు, ఆయన ఒక చోట ఉన్నారంట. ఆయన మా అమ్మ నన్ను తీసుకెళ్ళి రోజుల పిల్లోడిని అనయ్య మగబిడ్డ పుట్టాడు, ప్రేయర్ చేయండి అని చెప్పి చేతిలో పెడితే ఆయన నాకు ఇలా ప్రార్థన చేసి, అమ్మాయి పిల్లోడు చేతిలో కుదురుగా లేనట్టు, నేను ఈ పిల్లోడు సేవకుడు అవుతాడమ్మా అన్నాడు. ఆ విషయం ఎప్పుడు నేను సేవకి వెళ్తానప్పుడు చెప్పింది మా అమ్మ, అప్పుడు దాకా చెప్పలా నాకు. ఏమండి, అప్పటికి నాకు 21 సంవత్సరాలు నేను సేవకి వెళ్ళేసరికి. సరే, మొత్తానికి అదొకటి. రెండోది, నన్ను చూసిన ప్రతి సేవకుడు నువ్వు సేవ చేస్తావు అనేవాడు. సంక్రాంతి సెలవులకి చర్చికి సిమెంట్ రాళ్ళు తీసాం మేము, మా చర్చికి. అప్పుడు నేను సంఘ విశ్వాసకు ఉన్నాను, అంటే డిగ్రీ చదువుతూ ఉన్నాను. అప్పుడు ఒక పాస్టర్ గారు ఇలా పరిచయం చేస్తూ ఉన్నాను, కృష్ణ నువ్వు సేవ చేస్తావు కృష్ణ అని అన్నాడు. దేనికన్నా సిమెంట్ రాళ్ళు తీయటం చూసి చెప్తున్నారా అని అన్నా నేను. అదెందుకంటే సిమెంట్ రాళ్ళు పోసిన తర్వాత చాలా ఒడుపుగా లేపాలి దాన్ని, చక్కగా తీయాలి దాన్ని. మీరు కనుక సరిగ్గా తీయలేదంటే కనుక ఆ ఇటుక రాయి మొత్తం, ఆ సిమెంట్ రాయి మొత్తం అలా కరిగిపోద్ది. సరే అంటే, లేదు నువ్వు సేవ చేస్తావు అని అన్నాడు. సరే, ఏ పాస్టర్ గారి కన్నా వడ్డించడానికి నేను వెళ్ళాను అనుకోండి, పరిచయం చేయడానికి, వాళ్ళు చూసి ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి సేవ చేస్తాడని చెప్పేవాళ్ళు. అందుకని నాకు ఒక భయం వేసేది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాలని. అంటే మొత్తం నేను అనుకున్నాను, మా పాస్టర్ గారు వెనకాల తిరుగుతాను, అక్షయ వెనకాల తిరుగుతానే,
అన్న వెనకాల శుభ్రంగా నేను ఇంకొకటి అనుకునేవాడిని. ఏమనండి అంటే అన్న ఒక అంటే మీకు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అన్న ఒక రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక సూర్యుడు అనమాట. మీకు తెలుసా రాజశేఖర రెడ్డి గారు వెనకాల సూర్యుడు అని ఒక అతను ఉండేవాడు తెల్ల జుట్టు వేసుకుని. ఇంకా నేను అలా మైండ్లో ఫిక్స్ అయిపోయా. అయిపోయిన తర్వాత గమనించండి జాగ్రత్తగా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, జాగ్రత్తగా గమనించండి. సో ఇలాగా నేను మొత్తానికి అనుకుంటూ ఉన్నాను, నేను వెళ్తా ఉన్నాను. సరే అనుకున్న టైంలో సేవకు దేవుడు పిలిచాడు. తర్వాత మొత్తానికి బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాము, రాసాము, పర్లేదు, అంతా సెటిల్ అయిపోయింది, లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్న మూమెంట్లో దేవుడు స్ట్రిక్ట్గా పిలవడం మొదలుపెట్టాడు. ఇంకా నాకు వేరొక ఆప్షన్ లేదు. ఒకరోజు ఇలాగే మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. నేను ఆదివారం చర్చ్లో వెనక అక్కడ మూలను కూర్చున్నాడు సౌండ్ సిస్టమ్ దగ్గర వాక్యం చదువుతూ ఉన్నాను. ఒక మాట చెప్పారు, ఏమనంటే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని. హల్లెలూయా. కాడితే పడిపోయినట్టుగా అయిపోయింది ఆ పరిస్థితి. ఆ రోజు నాకు బాగా గుర్తు, యోహాను పత్రికలో నుండి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇంకా అంతే, ఆ మాట నన్ను పడేసింది. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ప్రభువా నా చిత్తం నేను చేసుకుని నేను పెద్ద జాబ్ చేసి లేదా లక్షలో కోట్లో సంపాదించి అందరితో మంచి అనిపించుకుని విశ్వాసిగానో లేకపోతే ఒక ఆత్మీయుడిగానే బతకచ్చు. ఇప్పుడు ఆ లేనిపోయింది, మళ్ళీ విశ్వాసగా బతకడం తప్ప నేను అనట్లేదు. దేవుని ప్రణాళిక ఏంటి నా జీవితంలో అనేది నేను గ్రహించకుండా నేను నీకు అవిధేయంగా బతికి నేను చేసేదేమీ ఉండదు ప్రభువా అని నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అయిష్టంగానే సర్లే ఇంకేం చేస్తాం, నువ్వు చెప్పావుగా ఇంక నేను చేయక తప్పదని చెప్పి నేను సేవా పరిచర్కి ఏప్రిల్ 19, 2012లో సేవకు రావడం జరిగింది. డిగ్రీ అయిపోయిన ఒక సంవత్సరానికి. అప్పుడు నాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు అనుకుంటాను. వచ్చిన తర్వాత సేవా పరిచర్లో నేను ఒక లోతుకుంటుందని అనుకుని వచ్చాను. దూకిన తర్వాత అర్థమైంది అది ఒక సాగరం కాదు, మహాసంద్రం కాదు, అదొక బాటమ్లెస్ పిట్ అనమాట. ఇంకంతే ఇది. ఇంక అందులో నీకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మునగటం తప్పితే తేలటం తెలియదు అందులో. ఇంకా జీరస్గా చెప్తున్నాను, అర్థమవుతుందా? మీరు ఒకటి అనుకుని సేవలోకి మీరు అడుగు పెడుతున్నారా, బీ ప్రిపేర్డ్. నీ ఎస్టిమేషన్స్ ఏమీ పనిచేయవు అక్కడ. అది అనుకుంటాం పోన్లే ఒక 100 అడుగులు లోతు ఉంటుంది లేను, నో, అది వెళ్తానే ఉంటుంది. ఈ రోజుకి పాస్టర్ గారు వెళ్తానే ఉన్నారు. కాకపోతే విషయం ఏంటో తెలుసా, నువ్వెంత లోతుకి వెళ్తావో ప్రభు నీతో ఉంటే గనక అంతగా నువ్వు ఆనందించడం మొదలు పెడతావు. హల్లెలూయా. సో మొత్తానికి సేవకు వచ్చిన తర్వాత ఈ విధంగా నా జీవితంలో దేవుని ప్రణాళిక గత 13 సంవత్సరాలు ఏప్రిల్ వస్తే కనుక 13 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి 2026కి. సో 14 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి సేవా పరిచయకు వచ్చి. వీటన్నిటిలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పటికప్పుడు నేను ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో నుండి నేను కొంచెం పక్క రావటం నేను గమనించాను నా జీవితంలో, నేను ఇబ్బందులు పట్టడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో ఆయా సందర్భాల్లో ఆయా సేవకుల్ని దేవుడు తెచ్చాడు. హల్లెలూయా. ఏంటండి, నా వైపు చూడండి జాగ్రత్తగా. ఆయా సందర్భాలలో ఆయా సేవకుడు, ఒక సేవకుడు విత్తనం వేశారు, ఒక సేవకుడు నీరు పోసారు, ఒక ఆయన ఎరువేశాడు, దేవుడు వృద్ధి కలుగు చేశాడు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో ఆయా సేవకులు నడిపింపుకు నేను అప్పగించుకుని ఈ రోజుకి అందరితో నేను కాంటాక్ట్లో ఉన్నాను. అందరూ నన్ను ప్రేమిస్తారు. ఈ రోజుకి అందరికీ నేను పరిచయం చేస్తాను. ఇట్స్ మై ప్రివిలేజ్. నేను ఒక ధన్యతగా తీసుకుంటాను దాన్ని. సో అలా అంచెలంచెలుగా దేవుడు నా జీవితంలో చేసుకుంటూ వచ్చాడు. దేవుడు ఎప్పుడైతే నీవు దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలు అంటే నీ మీద దేవునికి ఉన్నటువంటి ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని నువ్వు గ్రహించి దానికి నువ్వు అప్పగించుకుంటావో, చెప్తున్నాను, నువ్వు పైకి రావటం తప్పితే, నేను మరలా చెప్తున్నా, నువ్వు పైకి రావటం తప్పితే కిందకి వెళ్ళటం అనేది అసలు ఉండదు. రాసి పెట్టుకోండి అది. ఎందుకనంటే సేవలోకి వచ్చిన తర్వాత నేను ఒక రకంగా ఉంటుంది అనుకుని వచ్చాను కదా. నేను అనుకున్న దానికంటే చాలా ఫేస్ చేశాను. చాలా ఫేస్ చేశా. ఒక అసిస్టెంట్ బ్రదర్ కింద ఉన్నప్పుడు, పాస్టర్ కింద ఉన్నప్పుడు, ఈ రోజుకి చాలా సిచ్యువేషన్స్లో నుంచి నేను వెళ్తూ ఉన్నాను. నేను అందుకనే పాస్టర్ గారితో చెప్తూ ఉంటాను, చిన్ని ఇవన్నీ నేను పడొచ్చాను, ఇవన్నీ కూడా నాకు అసలు లెక్కేం కాదు, అసలు ఏ మాత్రం కూడా. మనం సేవకు పిలువబడ్డాం, మనం దేవుని సైన్యం, చాలా ఎదురవుతాయి మనకి. వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్.
వీటిని బట్టి భయపడిపోయి కంగారు పడిపోయి ఏడుస్తా ఎమోషనల్గా కూర్చుంటే సేవ మనం చేయలేం చిన్ని. ఎందుకంటే పాస్టర్ గారు సెన్సిటివ్. నేనంటే ఆల్రెడీ నాకంతా టెర్రరిస్ట్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి నేను ఇలా తయారయ్యాను. అర్థమవుతుందా? నిన్న ఒక షాప్కి మేము వెళ్ళాం, షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి సంథింగ్ మేము వెళ్తుంటే టక్ 2 అంతస్తులు ఎక్కేసాను నేను. 2 అంతస్తులు ఎక్కేసిన తర్వాత అంటుంది, ఏంటి మీరు ఆయాసపడట్లేదు ఏంటి మీరు ఈజీగా ఎక్కేశారు అన్నాను. నేనేమన్నాను తెలుసా? అక్కడ నేను రోజుకి 400 మెట్లు 450 మెట్లు ఎక్కుతూ ఉంటాను నేను జిమ్లో. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఆ స్టెప్పర్ మీద 450 మెట్లు ఎక్కిస్తాడు మా పీటీ. ఇంక అందుకని దాంతో పోలిస్తే ఇది చెప్పరేంటండి, 2 అంతస్తులు అసలు మనకు లెక్కే కాదు. అసలు సరదాగా 10 అంతస్తులు ఎక్కి దిగ్గలను నేను. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, నీవు దేవుని చిత్తాన్ని గ్రహించే కొలది దానికంటూ నీదంటూ ఒక పెట్టుబడి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను సేవలో వచ్చినప్పుడు నిజంగా ఉన్న వాస్తవం చెప్తున్నాను. నాకు చాలా సందర్భాల్లో నేను అనుకున్నాను నేను సేవ చేయలేను అని అనుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న టైమ్స్ కూడా ఉన్నాయి నా జీవితంలో. పడలేక ఏంటిది నా వల్ల కాదు, ఇంకా నేను పడలేను. ఇంకొక మాట చెప్పమంటారా? నేను అనుకున్నాను మా పాస్టర్ గారు ఏటల కాలం మా అన్నన కాలే ఉంటాను, నేను చెప్పాను కదా, మా అన్నన కాలే ఉంటాను, అన్నన కాలే పరిచయం చేస్తాను, ఇంక అక్కడే ఉండిపోతాను అది ఇది అని అనుకుంటే దేవుడు నేను అనుకున్నాను గ్రాఫ్ ఇలాగుంటుందని అనుకున్నాను. దేవుడు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇక్కడ నిలబెట్టాడు ఈరోజు. అర్థమైందా? నన్ను మా పాస్టర్ గారు ఒకరోజు అరే సేవకుల గుడికి వెళ్దాం, సేవకి వెళ్ళిన 2 నెలలకే అరే రెడీ అవ్వరా సేవకుల గుడికి వెళ్దాం అని అన్నారు. 2 జతలు బట్టలు పెట్టుకో అన్నారు. నేను అనుకున్నాను అంటే మొత్తం బట్టలు పెట్టుకోమంటే ఎక్కడ అనుమానం వస్తుంది అనుకున్నారేమో. సరే 2 జతలు బట్టలు పెట్టుకోమంటే సరే వెళ్ళి 2 రోజుల్లో మీటింగ్లు ఏమో వచ్చేస్తాయేమో అని అనుకున్నాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయింది, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అంతా అయిపోయింది. మీకు ట్రాన్స్ఫర్లో అని అన్నారు. ఏంటిది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ట్రాన్స్ఫర్లు ఏంటి అనుకున్నాను. అప్పుడు అన్నారు మచిలీపట్నం కృష్ణ బ్రదర్ వచ్చేసి, కృష్ణ అన్న అక్కడేమో అన్న అని అంటారు, బ్రదర్ కాదు, ఆ కృష్ణ అన్న వచ్చేసి ఇబ్రహీంపట్నం ట్రాన్స్ఫర్ అన్నారు. ఇదేంటి అని అన్నాను. సరే అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంలో కొండ మీద చర్చ్ అనమాట. ఇంకా అక్కడ ఫస్ట్ ఒక 6 నెలలు ఉన్నాను. తర్వాత ఆయా ప్రాంతాలు అక్కడికి సేవకులు ఎక్కడికి పంపితే అక్కడికి నేను వెళ్ళిన ప్రతి చోట కొన్ని పాఠాలు, ప్రతి చోట ఒక రకమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని చిత్తముని జీవితంలో అది నీకు బయలుపరచబడినప్పుడు నువ్వు కొన్ని మార్గాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నీకు చాలా అడ్డొస్తాయి. నీకు వద్దు అసలు ఇదంతా అనవసరం అని అనిపిస్తుంది, ఇది కష్టం అని అనిపిస్తుంది. నీ జ్ఞానం నీకు కొంత ఆలోచనలు చెప్తూ ఉంటుంది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? నేను మా అన్నని అడిగేసాను ఏమనంటే, అన్నా నేనేమో మీ దగ్గర సేవ చేద్దామని మీ దగ్గరికి వస్తే మీరేం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు నన్ను, నేను అక్కడ ఉండలేకపోతున్నాను అన్నా అని అన్నా. నేను అక్కడ చాలా ఇదిగా ఉందారండి అంటే పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అరే నా దగ్గర నువ్వు జీవితకాలం ఉన్నా నువ్వేమీ నేర్చుకోలేవురా అని అన్నారు. ఏమన్నారండి? నా దగ్గర నువ్వు జీవితకాలం ఉన్నా నువ్వేమీ నేర్చుకోలేవురా నా దగ్గర, దేవుడు నడిపించే మార్గంలోనే నువ్వు నడవాలి అని చెప్పారు. ఇంకంతే. ఆ మాటతో నేను ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి, ఆయా సేవకులు ఏ పనులు చెప్తే ఆ పనులు, మొత్తం పరిచర్యలు అన్నీ చేశాను, అన్ని పనులు దేవుని కృపను బట్టి. ఇప్పుడు ఈ రోజున రేపొద్దున దీని అంతా సున్నాలేయాలి కదా, ఇలాంటి మందిరానికి దీనికి డబల్ ఉన్న మందిరానికి ప్రతి సంవత్సరం నేను ఇంకో బ్రదర్ కలిపి సున్నాలు వేసేవాళ్ళం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అందరూ పగలంతా పనిచేసేవాళ్ళం, పడుకునేవాళ్ళు. నేను ఇంకో బ్రదర్ నాకు తోడు, కొంతమంది సేవకులు నన్ను ప్రేమించిన వాళ్ళు. నేను ఒక్కడనే పని చేస్తాంటే కృష్ణన్న మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు నాతో పాటు కలిపి సున్నం వేసేవారు. అక్కడ చర్చిలో సరదాగా ఒక 25 కట్టలు సున్నం కళ్ళ ముందు అట్ట సిమెంట్ కట్టలా కనపడతా ఉండేది. నాకు ఆ చూస్తున్నప్పుడల్లా గుండు గుబేలం అనేది నాకు. అర్థమవుతుందా? ఎప్పుడు పాస్టర్ గారు సున్నం వేయమంటారా అని మొత్తానికి వేసేవాడిని. ఇలాంటి మందిలో రెండింతలో పరంజా ఒకటి కట్టుకుని 2 సిపాయి బల్లలు 2 అటు నుంచి చివరిదాకా కట్టుకుని ఇంకా రాత్రిపూటలు అలా వేసుకుంటా కూర్చోవాడిని. 1:05 కుడి చేయి అంత నొప్పి వచ్చేసేది నాకు, బాగా నిద్ర పట్టేది కాదు. నరం వెళ్ళాలన్నప్పుడు కలుక్కుమనేది నాకు లోపల. ఇవన్నీ నేను చేసి వచ్చాను. ఇది మీకు ఎందుకు చెప్తాను తెలుసా? ముందు జాగ్రత్త, రేపు పొద్దున మనం ఎక్కడ ఇవ్వాలి. అర్థమవుతుందా? యూత్ అందరికీ చెప్తున్నా, మీ పాస్టర్ గారు ఏది చేయకుండా మీకేం చెప్పడం. రేపు పొద్దున మందిరంలో పరిచర్య ఉంది, ముందర కాళ్ళకు బంధాలు మీ అందరికీ. ఇది
అర్థమవుతుందా? సో మిమ్మల్ని నేను అంతకేం ఇబ్బంది పెట్టను, కానీ మామూలుగా నేను వచ్చిన మార్గం చెప్తున్నాను. ఎందుకు ఇదంతా? ఇది కబుర్లుగా చెప్పేది మీకు నేను, నా అనుభవ సాక్ష్యం ఇది. అంటే దేవుడు నన్ను తన చిత్తంలో నన్ను పెట్టడానికి ఏ మార్గంలో నడిపించాడో ఒకసారి మీరు గ్రహించండి. ఈరోజు దేవుని కృపను బట్టి ఇలాగా నన్ను ప్రేమించే మీరు అందరూ ఉన్నారు అని అంటే, నన్ను ప్రేమించే సేవకులు ఉన్నారని అంటే, నా కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారని అంటే, ఇంక్లూడింగ్ చెప్పాలంటే యూట్యూబ్లో కూడా చుట్టాలు పళ్ళు అంతమంది ఉన్నారు. ఏమండి చుట్టాలంటే మళ్ళీ ఇది అనుకున్నారు, ఒకడొకటి కాదు ఇక్కడ ఆ చుట్టాలు కాదు, ఇక్కడ ఆత్మ సంబంధమైన బంధుత్వం లేనిపోయింది మళ్ళీ. అర్థమవుతుంది? యూట్యూబ్ ఫ్యామిలీ ఒకటి ఉంది నాకు, వాళ్ళందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ప్రే ఫర్ మీ. నాకు పొద్దున్న మెసేజ్లు పెట్టారు, పాస్టర్ గారు హ్యాపీ బర్త్డే అని. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దెమ్ ఆల్. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, ఈ విధంగా దేవుని చిత్తం జరగడానికి వెనక దేవుని చిత్తం కొరకు పెట్టినటువంటి స్వచిత్తం చచ్చిపోయినటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటి అనుకునేవాడిని, ఈరోజు కూడా సేవలో ఏదో అయిపోవాలని ఇది లేదు, అది ఆయన పని. నా పని ఏంటో తెలుసా? ఆయన చిత్తం నేను చేయాలి, అది నాకు చాలు. దేవుని చిత్తం చేయకుండా కూడా గొప్పలు అవ్వచ్చు తెలుసా? దేవుని చిత్తం చేయకుండా గొప్పలు అవ్వచ్చు, ఈజీ. అది ఈజీ, చాలా ఈజీ. జ్ఞానాన్ని వాడచ్చు, తెలివిని వాడచ్చు, ఎమోషన్స్ని వాడచ్చు. మిమ్మల్ని అందరూ నేను మ్యానిపులేట్ చేస్తూ కూర్చోవచ్చు. నెవర్. లెట్ గాడ్ బ్రింగ్ అస్ అప్. మనం దేవుని చిత్తం చేయటమే. హల్లెలూయా. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాను అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని క్యారెక్టర్స్ నేను మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు దేవుని చిత్తం చేసిన వాళ్ళు, దేవుని చిత్తం చేయని వాళ్ళ గురించి కూడా చెప్తాను. చదువుదాం కొన్ని మాటలు మనం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యము. 8:28. దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. లిసన్ వన్ థింగ్, దేవుని సంకల్పం ఒకటి ఉంది కదా, చూడండి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతాయి. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? సమస్తము సమకూడి జరుగుతాయి. ఎంతమందికి కావాలి ఇది? చెప్పరేంటండి? పర్లేదు, నేనేమనుకున్నాను, కుడిచే పైకెత్తాను. ఈరోజు పొద్దున పాస్టర్ గారు ఇంట్లో చెప్తున్నారు ఏమనంటే, అరే ఈరోజు మీ డాడీ పుట్టినరోజు, ఈరోజు ఏమనరా మిమ్మల్ని? అర్థమైందా? ఈరోజు మీ డాడీ పుట్టినరోజు, మిమ్మల్ని ఏవి అనరు. సో నేను చెప్తాను, మిమ్మల్ని నేనేమన్నాను, మిమ్మల్ని ఎక్కడ ఇరికించలే. కానీ సో మీకు భయం ఉంది, అమ్మో లేనిపోయింది పాస్టర్ గారు చేయమన్నారంటే తీసుకెళ్ళి ఎక్కడో చోట లింక్ పెడతారని. లేదు లింకులు ఏమి లేవు, ఇది డైరెక్ట్ ట్రైన్ అనమాట. ఇది అర్థమవుతుందా? చూడండి, మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? అది మనం జరిగించుకోవటం కాదు, అవి జరుగుతాయి ఆటోమేటిక్. అది పనిచేసి తీరుతుంది. అది ఏం జరుగుద్ది? మేలు కలుగుద్ది. నేను అంటాను, ఇఫ్ యు ఆర్ డూయింగ్ బిజినెస్, మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, నేను ఫ్యామిలీ మ్యాన్నే, మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఖర్చులు ఏంటి, ఇదిగో అసలే పండగ వస్తుంది, ఏమండి ఇదేంటి, 1వ తారీఖు వస్తుంది, అవి వస్తుంది, ఇవి వస్తున్నాయి, ఏమండి పిల్లలు పుట్టినరోజులు వస్తున్నాయి, స్కూల్ ఫీజులు వస్తున్నాయి, ఏమండి పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, ఇవన్నీ ఉంటుంది కదా అందరికీ. చెప్పరేంటండి? ఉంటుంది కదా. రాసి పెట్టుకోండి. ఎవరైతే సంకల్పము చొప్పున పిలువబడతారో నీ కొరకు మేలు కలిగి సమకూడి జరిగి తీరాలి. అదంతే. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను చెప్పింది? నీకు మేలు కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ యూత్కి చెప్తున్నా, మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడి నుండి ఎవరు హెల్ప్ చేస్తారు మనకి, ఎక్కడి నుండి ఏమొస్తుంది? ఎవరు హెల్ప్ చేయడం కాదు, సమకూడి రావాలి, వచ్చి తీరుతాయి. ఇది వాక్యం. నీకు కలిగేది మేలు తప్ప మరొకటి లేదు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. హల్లెలూయా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీకు నేను కాఫీ కావాలా అని అడిగాను అనుకోండి, దీని అర్థం ఏంటో తెలుసా? నాకు కాఫీ తప్పితే ఇంకోటి రాదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొరపాటున టీ కావాలని అన్నారనుకోండి, సారీ నాకు టీ రాదు. మీకేం కావాలని అడిగారని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకేం కావాలని నన్ను అడిగారు, మీరు అడిగారు నాకు, సరే సంథింగ్ నాకు కాఫీ కావాలని అన్నారు అనుకోండి, నాకు కాఫీ పెట్టరాదు, ఇంకేమన్నా చెప్పండి. సరే నాకు పని టీ ఇవ్వండి, పర్లేదు. సరే నాకు టీ పెట్టడం రాదు, మరి ఇంకేం కావాలని ఎందుకు అడిగారు? మీకు అర్థమైంది నేను చెప్పింది? నేను అంటాను, దేవుని ఎరిగిన మన జీవితాల్లో మేలు తప్ప మరొక ఆప్షన్ మనకు లేదు. ఎవరు ఏదైనా జరగనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, ప్రపంచంలో ఏదైనా జరగనివ్వండి,
నీకు కలిగేది మేలే, 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 మేలే. ఎందుకు వాక్యం చెప్తుంది, మేలు కలుగొట్టకై సమస్తము సమకూడి జరుగుతాయి. నీ కొరకు జనులు పనిచేయటం మొదలు పెడతారు, నీ కొరకు అధికారులు పనిచేయటం మొదలు పెడతారు, నీ కొరకు ధనము నీ దగ్గరికి ఇలా నడుచుకుంటూ వస్తుంది, నీ దగ్గరికి ఆరోగ్యం ఇలా నడుచుకుంటూ వస్తుంది, నీ దగ్గరికి నువ్వు ఎదురు చూస్తున్న కార్యాలు, నీ భవిష్యత్తు నీకంటే ముందుగా నీకు ఎదురు రావాలి. అది నువ్వు వాటి కోసం ఎప్పుడు వస్తాయా నువ్వు వెయిట్ చేయటం కాదు, అవి నీకు ఎదురొచ్చి ఇదిగో దేవుడు నన్ను పంపాడు నీ జీవితంలో ఇలా పనిచేయమని. హల్లెలూయా. దేవుడు మీకటి కృప దయచేయను గాక. ఈ మేలు ఎలా వస్తుంది అని అంటే ఆయన సంకల్పం మన పదంలో ఉందంతా. హల్లెలూయా. అర్థమవుతుందా? సో నేను నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా, నన్ను నేను ఆయన సంకల్పంలో పెట్టుకోవడానికి చూస్తే చాలు. లిటరల్గా చెప్తున్నాను, నేను అడగాల్సింది ఏదీ లేదు. దేర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ ఆస్క్ గాడ్. నో, నేను అడిగేది ఏంటో తెలుసా, నీ సంకల్పము చొప్పున నడవటం నాకు నేర్పించాలి. దేవుని సంకల్పంలో నీకు కావాల్సిన ప్రతిదీ నీకు వస్తుంది అంతే. ఇంకది అర్థమవుతుందయ్యా. అవి సిరి సంపదలు అవ్వచ్చు, ఏదైనా ఎర్త్లీ తీసుకోండి, హెవెన్లీ తీసుకోండి, ఏదైనా కానివ్వండి. దేవుడు అనేసాడు కాదు, రాసి పెట్టుకోండి అన్నమాట. ఇవన్నీ కూడా ఎందులోనే తెలుసా, సంకల్పము. మనం చాలా సందర్భాల్లో చేసే పొరపాటు ఏంటంటే దేవుని సంకల్పాన్ని బైపాస్ చేసి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏంటండి చెప్పరేంటండి? దేవుని సంకల్పాన్ని మనం బైపాస్ చేసి ఉపవాస ప్రార్థన చేయటం, లేకపోతే పాస్టర్ గారికి చెప్పి ప్రేయర్ చేయించటం, లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, నేను అనట్లేదు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ సంకల్పం. ఇప్పుడు నేను సేవకుడు ఉన్నానండి, నన్ను నేను దేవుని సంకల్పంలో పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు సేవకుల ప్రార్థన కావాలి, నాకు సంఘ విశ్వాసుల ప్రార్థన కావాలి, నాకు అందరి సహాయం నాకు కావాలి, నాకు దేవుని సహాయం కావాలి, మనుషుల సహాయం కావాలి, దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. అన్నిటికి మించి దేవుని సంకల్పంలో నన్ను నేను పెట్టుకోవాలి. ఇది నేను పెట్టుకున్నప్పుడు ఇవి తప్పుతాయి అన్నమాట. అంటే ఎలాగంటే, మీకు ఈ వాచ్ ఉంది కదా, వాచ్లో ఈ పవర్ అంతా కూడా ఒక్క చోటకి వెళ్తుంది. ఆ ఒక్క షాఫ్ట్ తిరగటాన్ని బట్టి లోపల ఉన్న మెకానిజం అంతా పనిచేయటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఒకటి కనుక మిస్ అయింది అనుకోండి, ఏమవుద్ది చెప్పరేంటండి? లైక్ వైజ్ నేను అంటాను, లెర్న్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్. మీ జీవితాన్ని మీరు ఎందుకు జీవిస్తారో తెలుసా? ఏదో బ్రతికామండి అన్నట్టుగా కాదు, బాగా బ్రతికామండి, దేవుని చిత్తంలో బ్రతికామండి అని బతకండి. హల్లెలూయా. ఎవరు మాట్లాడరేంటి? దేవుని చిత్తం ఏం చేసామండి, నాకు ఒక ధైర్యం ఉంది. వెనక్కి తిరిగి నేను చూసుకుంటే నేను పడిన బాధలో, నేను చేసిన తప్పులో, లేకపోతే నేను పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, ఇవన్నీ నాకు కనపడవు. నాకు కనపడేది ఏంటి తెలుసా? థ్యాంక్ యూ జీసస్, నీ చిత్తం నా జీవితంలో జరుగుతుంది, అంతకు మించి ఇంకొకటి లేదు. హల్లెలూయా. ఇలాగ ఒక 60-70 సంవత్సరాలు సేవ చేసుకెళ్ళిపోయి పెద్ద చర్చి కట్టేసి అంతా బాగుండి వెనక తిరిగి చూసేసరికి దేవుని చిత్తం లేదనుకోండి, రేపు పొద్దున ప్రభు అంటాడు, అరే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. లేనిపోయింది. ఒకరిని నమ్మి అంత దూరం పోయిన తర్వాత ఎవరండి మీరు అని అన్నారనుకోండి, ఏంటి పరిస్థితి? మనం అలా అనిపించుకోకూడదు. బలా నమ్మకమైన మంచి దాసుట. ఆమేన్. హల్లెలూయా. సో వీ షుడ్ లెర్న్ టు కీప్ అవర్ సెల్ఫ్స్ ఇన్ గాడ్స్ పర్పస్, లెర్న్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్. మీరు ఏదన్నా ఎంత చిన్న చేయండి, పెద్ద చేయండి, పర్పస్ఫుల్గా చేయండి దాన్ని. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? రైట్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. యోషువ గ్రంథం 2వ అధ్యాయం తీయండి ఒకసారి. యోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట మనకుంటుంది. ఏమనంటే 4వ వాక్యం. ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి. వాళ్ళ 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి ఒకసారి చివరి లైన్ నేను చదువుతాను, మీరు గమనించండి. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఏమండి గ్రహించండి జాగ్రత్తగా. యెహోషువను వేగుల వారైన 2 మనుషులు ఏం చేశారు? వాళ్ళు ఎరికో ఆ పట్టణానికి వెళ్ళి ఒక వేశ్య ఇంటికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారండి?
చెప్పాలి మీరు గట్టిగా. మీరందరూ నన్ను అడగచ్చు, వీళ్ళందరూ కలిసి వేసింటికి వెళ్తాం ఏంటండి? అదే చెప్పాను, భక్తి చేయండి కానీ అది. సో దేవుని ప్రణాళికలో అక్కడ వేసింటికి వెళ్ళారు. మీకు అందరికీ తెలిసిన చరిత్ర, నేను మీకు తర్వాత మీరు దాన్ని చదవండి, నేను మెయిన్ పార్ట్ చెప్తున్నాను మీకు. నేను అక్కడికి వెళ్ళి ఆ స్త్రీ ఏం చేసింది, వీళ్ళని తీసుకుని ఆవిడ దాచిపెట్టింది. ఆవిడ దాచిపెట్టి రాజుకు వర్తమానం వెళ్ళిపోయింది. ఏమనంటే, ఎవరో నీ రాజ్యాన్ని వేగు చూడడానికి వచ్చారని. రాజుగారు సైనికులను పంపాడు, అధికారులు వచ్చారు, ఇక్కడికి ఎవరో వేగు చూడడానికి వచ్చారంట మన రాజ్యాన్ని, ఇక్కడికి వచ్చారని అంటే ఆవిడేం చేసిందంటే వీళ్ళని మిద్ది మీద పైన దాచిపెట్టింది. పైన దాచిపెట్టేసి, లేదు వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, వచ్చారు, ఉన్నారు, వెళ్ళిపోయారు, పలానా రూట్లో వెళ్ళిపోయారని చెప్పింది. జరిగిన విషయం ఏంటి, వీళ్ళు పరిగెత్తుకుంటా ఆ రూట్లో వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యెహోషువతో ఆ మిగిలిన వారితో ఆవిడ అంటుంది, అయ్యా నేను ఈ విధంగా మిమ్మల్ని దాచాను. అప్పుడు యెహోషువ అన్నాడు, అమ్మా నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు, కనుక మీ రాజ్యాన్ని ఎరుకో పట్టణాన్ని మేము పట్టుకున్నప్పుడు నీ ఇంటి వారికి మీకు కలిగిన దానికి మేము ఆ పట్టణం అంతటినీ నాశనం చేస్తాం, పట్టణాన్ని అంతటి మీద యుద్ధం చేసి మొత్తం స్వాధీనపరుచుకుంటాం, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం వదిలేస్తామని చెప్పారు. హల్లెలూయా. ఆవిడ ఆ ఇంటికి కూడా ఒక ఎర్రదారం కట్టుకుందంట. ఏంటంటే ఆ ఇంటి గుర్తు కింద ఏమండి ఆవిడ ఒక గుర్తు పెట్టుకుందా, ఎర్రదారం కట్టుకుని. ఆవిడ ఈ ఇంట్లో వాళ్ళని ఏం చేయకూడదని. మొత్తానికి యెహోషువను వీళ్ళందరూ వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత మొత్తానికి వాళ్ళందరూ చెప్పారు ఇశ్రాయేలీయులందరితో, ఇదిగో మనము యెరికో మీద మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు క్లియర్ చేసేయండి. యుద్ధం అంటే ఏమండి అక్కడ దయాదాక్షిణ్యాలు ఉండవు, శత్రువుని చంపేస్తారు అంతే, ఇంకా లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు కాబట్టి. సరే మొత్తానికి అందరినీ చంపేసేయండి. ఒక ఇల్లు ఉంటుంది ప్రాకారము దగ్గర, ప్రాకారము మీద, ఆ ఇంటిలోని స్త్రీ కానీ ఆ ఇంటిలో వారందరినీ కూడా పొరపాటును కూడా మీరు ముట్టుకోవద్దు, వారికి ఏ హాని చేయొద్దు అని చెప్పి యెహోషువ చెప్పాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాహాబు అనే ఒక వేశ్య యొక్క ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈవిడ అసలు ఎవరు? వేశ్య కదా. అయినా కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తులు తన ఇంటికి వచ్చినప్పుడు లెక్కైతే ఏం చేయాలండి? వేశ్య అయితే చెప్పరేంటండి? చెప్పండి, పర్లేదు, నేనేమనుకోను. పాపం చేయాలి కదా. ఆవిడేం చేసింది తెలుసా? వీళ్ళని దాచిపెట్టింది, వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చింది, వాళ్ళకి మేలు చేసింది. తత్ఫలితంగా ఏం జరిగింది? తన జీవితంలో దేవుని ప్రణాళిక అనేది తావిడ నెరవేర్చుకుంది. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఒకవేళ ఆవిడ కూడా నాకు కూడా డబ్బులు వస్తాయి కదా, ఇప్పుడు ఆ సైనికులను కనుక కూర్చోబెట్టి, ఇదిగో వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను కానీ ఒక 100 బంగారు నాణ్యాలు ఇప్పిస్తారా అంటే బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. చెప్పరేంటండి? ఈవిడ అసలే వేశ్య, మైండ్ అంతా కూడా బిజినెస్ మైండ్గా ఆలోచిస్తుంది. నాకేం ఇస్తారు, నాకు ఎంత ఇస్తారు, మంచి బేరం మాట్లాడుకోవచ్చు ఈవిడ సైనికులతో. నాకు 1000 బంగారు నాణ్యాలు ఇప్పిస్తారా రాజుగారికి చెప్పి, లేదా ఇంత స్థలం ఏమి ఇప్పిస్తారు నాకు అని బేరాలు ఆడకుండా ఒకటే అనుకుంది, వీరిని నేను కాపాడితే ఈ దినాన రేపొద్దున నా కుటుంబం కాపాడబడుతుంది. హల్లెలూయా. కనుక జరిగిన విషయం ఏంటి తెలుసా? యెరికో పట్టణం అంతా కూడా ఇశ్రాయేలు పట్టుకున్నారు కానీ రాహాబు ఇంటి వారిని ఎవ్వరూ ముట్టుకోలే. మీకు అర్థమైందని నేను చెప్పింది? అందుకని నేను అంటాను, నువ్వు దేవుని చిత్తము ప్రణాళికలో నడిచేటప్పుడు నీకు కొన్ని ఆఫర్లు వస్తాయి. చెప్పరేంటండి? మీ లోపల ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ఆఫర్లు ఇస్తారు మీకు. బట్ స్టిల్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి అదే చేస్తా. నీకు నష్టం కలుగుద్ది, 100 బంగారు నాణ్యాలు పోతాయి, పోనీ, నేను నా దేవుని చిత్తమే చేస్తా. ఫలితం ఏంటో తెలుసా? నీ తరాలు నిలబడతారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? పాయింట్ కనెక్ట్ అయిందా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే నేను అంటాను, నీ జీవితంలో దేవుని ప్రణాళికను నువ్వు నెరవేర్చటం వలన నీ తరాలకు ఒక దీవెనగా నువ్వు మారుతావు. ఆ రోజు ఆవిడ ఒకవేళ 100 బంగారు నాణ్యాలకో లేకపోతే ఒక 1000 బంగారు నాణ్యాలకో బేరం పెట్టుంటే కనీసం అది తినడానికి టైం కూడా ఉండేది కాదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చేసి మొత్తం స్మాష్. లిజన్ వన్ థింగ్, ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా తట్టుకోండి. డాక్టర్ గారు ఇంజక్షన్ చేసేటప్పుడు చెప్తారు కదా ముందే, ఏం చెప్తాడు? ఇది కొంచెం నొప్పి ఉంటుంది, కొంచెం బిగబట్టమాక,
జాగ్రత్తగా ఉండాలి. అందుకని ముందే చెప్తున్నాను, దేవుని పర్పస్లో నుంచి నువ్వు ట్రేడ్ గనక చేసుకుంటున్నట్లయితే ఇట్ విల్ బి రిస్క్. ఇస్ ఇట్ క్లియర్? ఇట్ ఈజ్ రిస్క్. అంటే నీవెప్పుడైతే దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలో నుండి మనకు కావాల్సింది జరుగుతుందిగా, మనం అనుకుంది అవుతుందిగా అని మనం ఆ స్వరానికి, ఆ స్వభావానికి లోబడితే వెరీ సింపుల్, 1000 బంగారు నాణ్యాలు కాదు, 1,00,000 బంగారు నాణ్యాలు రావచ్చు, కానీ తినటానికి ఎవరుండేవాళ్ళు కాదు. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అర్థమైందా? రాహాబును వేశ్య, గత చరిత్ర తీసి పక్కన పెట్టండి. దేవుని దాసులు దర్శించినప్పుడు మనసు మారింది, ఆవిడకున్నటువంటి స్వభావం మారింది. లెక్కైతే బేరం మాట్లాడాలి కదా, ఈ జైలా ఏ విధమైన కానీ వీళ్ళని నేను ప్రొటెక్ట్ చేయాలని తన జీవితాన్ని పణంగా పెట్టింది, తన ప్రాణం రిస్కులో పెట్టింది. వాస్తవానికి వీళ్ళు గనక పొరపాటుని గనక, ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. ఒక దొంగోడు వచ్చాడు, వచ్చి పక్కన దయచేసి ఎవరు చెప్పమాకండి ప్లీజ్ అండి అని చెప్పి పక్కన దాక్కున్నాడు. పోలీసులు వచ్చారు. ఇక్కడ దొంగ వచ్చాడా అని అన్నారనుకోండి, మీరేం చెప్తారు చెప్పండి? లేనిపోయింది అసలు దొంగోడు, ఈ నొదలపోటు రేపొద్దున మళ్ళీ నా మీదకి వస్తాడు. లేదు పోనీ దొంగ దొరికాడు అనుకోండి, ఆ దొంగ కాస్త ఇందాక నేను అక్కడ దాక్కున్నాను, అరే ఎక్కడ దాక్కున్నారు అని అంటే అటు చెప్పేస్తాడు ఖచ్చితంగా. పలానా చోట దాక్కున్నాను, ఆవిడేమో నేను లేనని చెప్పింది అని కనుక పోలీసులకు అనుమానం వచ్చిందంటే దొంగతో పాటు తీసుకెళ్తారు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? అంటే నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. రాహాబును వేసి అయినా కానీ దేవుని చిత్తంలో ఏర్పరచుకుంది, ఫలాన్ని చూసింది, తన కుటుంబం అంతా దీవించబడ్డారు, చరిత్రలో వాళ్ళు నిలిచారు. ఆవిడ వేసి అయినా కానీ పరిశుద్ధ గ్రంథం ఆవిడకి స్థానాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో రెండో క్యారెక్టర్ మీకు నేను చూపిస్తాను, చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. మీకు ఒక ఆయన చూపిస్తాను నేను. గమనించండి, ఇక్కడ 25వ వాక్యం నుండి. యెరూషలేమునందు సిమోయనను ఒక మనుష్యుడుండెను. సుమయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. అమ్మ నేను చెప్తలేరా, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఈయన ఎవరండి? ఈయన నీతిమంతుడు, భక్తిపరుడు. ఈయన నార్మల్ వ్యక్తి, అంటే ఒక పాస్టర్ కాదు, ఒక యాజకుడు కాదు, లేకపోతే ఎవరో పెద్ద సెలబ్రిటీనో లేకపోతే గొప్ప వ్యక్తో రాజో ఏదో కాదు, నార్మల్ మనిషి. ఆయనకున్నటువంటి ఒక భారం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు ఆయన కనిపెడతాడు. అంటే ఇశ్రాయేలుకి మా కొరకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మమ్మల్ని అందరినీ విడిపిస్తాడు, మెస్సయ్య తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఇశ్రాయేలుకు ఉంది, ఈ రోజుకు ఉంది. యేసుక్రీస్తు ప్రభుని నమ్మనటువంటి యూదులు ఈ రోజుకి ఉన్నారు ఇజ్రాయెల్లో. వాళ్ళు అంటారు యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య కాదు, రావాల్సినోడు ఇంకా వస్తాడు అని వాళ్ళు ఈ రోజుకి నమ్ముతారు వాళ్ళు. సో మొత్తానికి ఈయన కనిపెడుతున్నాడు, యేసు ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడని కనిపెడతా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనికి చెప్పాడంట, అయ్యా యేసుక్రీస్తు ప్రభువును నువ్వు చూడకుండా నువ్వు చచ్చిపోవని చెప్పాడంట. ఏంటండి చెప్పరేంటండి? యేసుక్రీస్తు ప్రభువుని చూడకుండా నువ్వు చచ్చిపోవు అని చెప్పి ఎవరు చెప్పారు? ఇది పాస్టర్ గారు చెప్పలా, పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాడు. ఏమండి, ఆత్మవశుడే అతను దేవాలయంలోనికి వచ్చెను. ఏమండి, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లా, నాదా ఇప్పుడు నీ మాట చప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును అతని తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయా.
మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దామా. యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియతో, తండ్రి అయినటువంటి యోసేపుతో సిమియోను చెప్తున్నాడు ఏమనంటే, అమ్మా ఈయన ఇదిగో దేవకుమారుడు అన్నట్లుగా కొన్ని విషయాలు ఆయన మాట్లాడాడు. ఏమని? నీ హృదయంలోని ఖడ్గం దూసుకెళ్తుంది, ఆయన నాదా సత్య స్వరూపి, ఇప్పుడు నన్ను చూడనిచ్చామని చెప్పి స్తుతిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం కాలే, ఇదేంటి ఈయనని. పిల్లల్ని పట్టుకోండి కొంచెం ప్లీజ్. మీకు చర్చ్లో ప్లీజ్ ఆ డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయాలి. వాక్యం జరుగుతుండగా దేర్ షుడ్ బి నో డిస్టర్బెన్స్. టేక్ కేర్ లైక్ దట్ ఎవ్రీవన్. గమనించండి జాగ్రత్తగా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జరిగిన విషయం ఏంటి? ఈ సిమియోను అనే ఆయన చనిపోకుండా వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎందుకని? యేసు ప్రభుని చూడాలి, అప్పుడు నేను వెళ్ళిపోవాలి. ఈ విషయం ఎవరు చెప్పారు ఆయనకి? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వచ్చాడో ఆ చంటిబిడ్డను తీసుకున్నాడు. నాదా సత్యస్వరూపి, నిన్ను కన్నులారా చూశాను, ఇప్పుడు హ్యాపీగా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని అన్నాడు. అంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక పాయింట్ ఏమిటంటే, నా హృదయంలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, సిమియోను గొప్ప ప్రవక్త కాదు, సిమియోను ఒక యాజకుడను లేవీడను ఒక రాజును ఏమీ లేదు. ఒక నార్మల్ మ్యాన్, ఒక మనుష్యుడు ఉన్నాడు, భక్తిపరుడు. ఈయనకి పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడ్డాడు ఈయన. అందుకని యేసు ప్రభుని చూసి అమ్మయ్య ఇట్స్ టైమ్ టు గో అని అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను అంటాను, మనం గొప్పవాళ్ళమా కాదా? పెద్ద పాస్టా చిన్న పాస్టా, మీరు కోటీశ్వరులు అయ్యారా లేదా, ఇవన్నీ తీసి కాసేపు పక్కన పెడదాం. దీవించడం అనేది దేవుని పని, గణపరచడం దేవుని పని. ఇవి సెకండరీ. ప్రైమరీ ఏంటో తెలుసా? నీ మీద దేవుని చిత్తం ఏంటో నీకు తెలియాలి. ఇప్పుడు ఈయనకున్న ప్రణాళిక ఏంటి? దేవుణ్ణి చూడాలి. ఆయన చూస్తే మనకేంటండి లాభం? నో, వాక్యంలో రాయబడాలి, ప్రవచనాల్లో నెరవేర్చబడాలి, అందుకొని సిమియోను బతుకుండాలి. ఆ విషయం సిమియోనికి పరిశుద్ధాత్మ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుని చూశాడు, స్తుతించాడు, అక్కడ వాక్యం రాయబడింది. దట్స్ ఇట్, క్లోజ్. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఇప్పుడు విన్నారా సిమియోను గురించి? మీరు అర్థమవుతుందా? అంటే నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్, మరుగుపడిపోయిన వారిలాగా కనపడుతున్నారు వీళ్ళు మనకి, కానీ దేవుని సంకల్పంలో ఉన్నోళ్ళు వీళ్ళు. ఇప్పుడు పరలోకంలో ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో మరి. ఎందుకో తెలుసా? లాస్ట్ బ్రెత్ వరకు వాళ్ళు దేవుని సంకల్పం కొరకే ఉన్నారు. పరలోకంలో ఉన్నతమైన స్థాయిలో ఉండి ఉంటారు వాళ్ళు చాలా. ఎందుకో తెలుసా? ఎవ్రీ మినిట్ వాళ్ళు దేవుని కొరకు బతికారు. హల్లెలూయా. రెండోది ఎవరండి? సిమియోను. మూడోది కిందకు చదువుకుంటూ వస్తే, అన్నాను ఒక 36వ వాక్యంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పెనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు ఎదువరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. గమనించండి, ఆవిడ వయసు ఊరినే క్యాల్కులేట్ చేద్దాం. ఒక 15 ఇయర్స్కి మ్యారేజ్ అయిందని అనుకుందాం. 7 సంవత్సరాలు పెనిమిడితో ఉంది, ఒక 22 ఇయర్స్ ప్లస్ 85 సంవత్సరాలు భర్త చనిపోయిన తర్వాత ఆవిడ జీవితాన్ని కొనసాగించింది. చెప్పండి, 22 ప్లస్ 85 ఎంత? క్యాల్కులేటర్ కావాలా? ఏమండి, 100 దగ్గర సెంచరీ పైన పెద్ద ఆవిడ, 107 సంవత్సరాలు దగ్గర మనం రమారమిగా లెక్కేస్తున్నాం. ఈవిడ అసలు ఏం చేసింది 107 సంవత్సరాలు అని అంటే, గమనించండి, 84 సంవత్సరాల విధానాన్ని దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈవిడేం చేసిందండి? ప్రసంగాలు చేసిందా? పాటలు పాడిందా? ప్రవచనాలు చెప్పిందా? సంఘాలు కట్టిందా? కోటీశ్వరాలు అయిందా? గొప్పగా ఏమన్నా ఇది చేసిందా? నో. యెరూషలేం దేవాలయంలో ఏం చేసిందంట? 107 సంవత్సరాలు అప్పుడు కూడా ఆవిడ ఉపవాసం ఉందంట. చెప్పరేంటి? ఇప్పుడు ఒకటి లింక్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఏమండి, బుధవారం గురువారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఒకరు కూడా ఆమెను చెప్పరేంటి? ఏంటండి, దేవుడు భలే కృపనిస్తాడండి. వాక్యంతో పాటుగా మీకు ప్రకటనలు కూడా అయిపోతున్నాయి. ఏంటంటే, రాబోయే బుధవారం గురువారం శుక్రవారం మంగళవారం రాత్రి
ఏనా రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో ప్రేయర్ కదన్నా, కన్ఫర్మ్ కదా? లేదు, ఫ్రైడే కూడా, ఫ్రైడే మార్నింగ్ అలా జరుగుద్దిగా. సో బుధవారం, గురువారం, శుక్రవారం నేను మరలా ప్రకటన చేస్తాను. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదామని అనుకుంటున్నా. 107 ఏళ్ళప్పుడు ఈవిడ మందిరంలో ఉండి ప్రార్థన చేస్తా కనిపెడుతుందంట, సేవ చేస్తుందంట. మీరేం చేస్తున్నారు? ఏమండి? అంటే మిమ్మల్ని ఏమి నేను 3 రోజులు కంప్లీట్గా ఉపవాసం ఉండండి, గాలి పీల్చమాకండి, నీళ్లు తాగమాకండి అని నేను చెప్పట్లేదు. కానీ ఒకసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. వాట్ యు ఆర్ ఫాస్టింగ్ ఫర్? ఈవిడ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి చెప్పరేంటండి? పుట్టినరోజు కూడా వదలరండి పాస్టర్ గారు మీరు. జాలి, దయ, కనికరం ఏమైనా ఉందా మా మీద? నా ఆకలి తీరట్లా, అందుకని మిమ్మల్ని నేను వదలట్లా. నా ఆకలి తీరిపోయిందా? ఇంక మీరు ప్రార్థన చేసుకోండి. ఇంక అందుకని ముగిచ్చేస్తున్నాను, నేను జాగ్రత్తగా. ఈవిడ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? 107 సంవత్సరాలు. ఈవిడికి ప్రేయర్ చేయడానికి ఏముంటుంది? ఈవిడ పోనీ ఫ్యామిలీ గురించి ఏమైనా రాయబడిందా? ఈవిడికి ఏమైనా అనారోగ్యం రాయబడిందా? ఈవిడికి ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. బట్ షీ ఈజ్ స్టిల్ ప్రేయింగ్. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, అవసరం లేనివాడు అట్లా ఉపవాసం అని ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేను చెప్పే పాయింట్ మీరు గ్రహించాలి. ఆవిడ ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఈ మాట చదువుతుంటే నాకు సిగ్గేస్తుంది. రాత్రి పగలు, ఆదివారం 2 గంటలు 3 గంటలు కాదు, శుక్రవారం కాసేపు కాదు, రాత్రి పగళ్ళు 107 సంవత్సరాలు ముసలావిడ. అయ్యా యవనస్తులారా ఏరి అయ్యా, మనకి ఈ జనరేషన్కి ఉండే ఈ తరానికంట భయంకరమైన ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయంట. ఏంటండి? ఫుడ్ క్రేవింగ్స్, నూడిల్స్. ఎక్కువ యూత్ 80% మంది బయట బళ్ళ దగ్గరే కనపడుతున్నారంట. ఈ సాయంత్రం ఈట్ స్ట్రీట్కి వెళ్ళండి, మామూలుగా ఉండదు. ఇంకందరూ అసలు ఏది ఏమన్నా కానివ్వండి, అసలు నోటికి రుచించాలా బిర్యానీ. ఓ ఓ ఈ జనరేషన్ మరీ ఫుడీస్. ఈ జనరేషన్ ఏమండి, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యువర్ యాపిటైట్ షుడ్ బి కంట్రోల్డ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నాకు దేవుడు వ్యక్తిగతంగా నేర్పిన పాఠం ఇది. నాకు ఇదివరకు స్వీట్లు అన్నా కానీ బాగా ఇది, నేను సరిగ్గా స్వీట్ తిని దగ్గర 4 నెలల పైన అవుతుంది. వేరే అని కాదు, వేరే అదోనో ఇదోనో కాదు, నేను నేర్చుకుంటున్నాను. నా నోటిని నేను కట్టుకోవటం నేర్చుకోవాలా. నాకు బాగా ఇష్టమైనది నా కళ్ళ ముందు పెట్టినా నేను దాన్ని వద్దనని అనుకోవాలా. నేను నేర్చుకుంటున్నానండి, ఉన్న విషయం చెప్తున్నాను. ఇదివరకు నాకు ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, నేను ఏదన్నా నాకు నచ్చింది అని అంటే కనుక ఇంకా అది వెళ్ళిపోవాలి అంతే. కానీ ఐఎమ్ కంట్రోలింగ్ ఇట్ బై గాడ్స్ గ్రేస్. ఎందుకనంటే వేరే ఈ డైట్ గీటి అనేది తీసి పక్కన పడేయండి. నేను ఎందుకని అంటున్నాను తెలుసా? నీకు ఇష్టమైనది పక్కన పట్టగలిగే స్థాయికి నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇష్టమైనది, అది నీకు ఇష్టమే, అది మంచిదే, బట్ స్టిల్ యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. ఉపవాసం దేవుడు ఎందుకు ఉండమంటాడు? మనం కడుపు కట్టుకుంటే దేవుడికి కనుక కడుపు నిండిద్దా? చెప్పరేంటండి? లేకపోతే మనం కడుపు కుట్టుకుంటే ఏమన్నా పరలోకమైన లైటింగ్ పెరిగిపోద్దా? నో, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ అపెటైట్. నీ 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 భోజనం మీద, నీ ఆరోగ్యం మీద, నీ శరీరం మీద నీకు కంట్రోల్ రావాలి. అందుకని దేవుడు ఉపవాసం పెట్టింది. అంటే నువ్వు దేనిని బట్టి కంట్రోల్ చేయబడకూడదు. హల్లెలూయా. నీవు వద్దు అని డిసైడ్ చేసుకుంటే వద్దంతే. ఇంకా అది నువ్వు ఏ కంట్రోల్లో మీరు ఉండకూడదు. నేను అందుకని ఉపవాసం అని దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ యువర్ యాపిటైట్ అండ్ యువర్ మైండ్. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో ఈవిడ 107 సంవత్సరాలకి రాత్రి పగలు సేవ చేస్తుందంట ఉపవాసాలతో. ఏం జరిగింది? ఆమె కూడా ఆగడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అంటే ఈవిడ ఈ వయసులో ఆవిడ ఏం చేస్తుంది అని అంటే దేవుని సంకల్పాన్ని చేస్తుంది ఆవిడ. హల్లెలూయా. బైబిల్ ఆవిడ పత్రిక రాసిందా పౌలు గారు లాగా? ఆవిడ చెప్పరేంటండి? ఆవిడకున్న భక్తి జీవితానికి రాయొచ్చుగా. 4 కీర్తనలు, 4 ఇదిగో మోషే గారి కీర్తనలాగా, దావీదు కీర్తనలాగా ఆవిడ కూడా 4 పాటలు, 4 పత్రికలు రాయొచ్చు కదనో. దేవుడు అది ఆవిడకి ఇవ్వలేదు. ఆవిడకి ఇవ్వబడింది ఏంటో తెలుసా? ఉపవాసం ప్రార్థన చేస్తుంది. నేను అంటాను, మనందరికీ అన్నీ ఇవ్వబడకపోవచ్చు.
అందరికి అన్నీ ఇవ్వబడకపోవచ్చు, నీకు ఇవ్వబడింది అంటూ ఒకటి ఉంది. నీకు ఇవ్వబడింది నువ్వు చెయ్యాలి, అది దేవుని సంకల్పం. అది హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీలో ఒకరు ల్యాప్టాప్ ముందు కూర్చోవచ్చు, ఒకరు బరువైన పని చేయొచ్చు. బరువు పని చేసేవాళ్ళు ల్యాప్టాప్ ముందు కూర్చుని నువ్వేం చేస్తున్నావు అనకూడదు. ల్యాప్టాప్ ముందు కూర్చునే వాళ్ళు బరువు పని నువ్వేం చేస్తున్నావు అనకూడదు. ఆ పనే, ఈ పనే. అది వాళ్ళు చేస్తారు, ఇది వీళ్ళు చేస్తారు. నా పని ఏం చేస్తాను, మీ పని మీరు చేయాలి. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? దేవుని సంకల్పము నీ జీవితంలో ఏంటో లెర్న్ టు డూ దట్. నువ్వు చేసినంత మాత్రాన గొప్ప చేసావని కాదు, చేయలేకపోయినంత మాత్రాన చేయలేదని కాదు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. చేయలేని వాళ్ళని చూసి నువ్వు తక్కువగా చూడకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నేను సేవ చేస్తున్నానండి, నాకంటే గొప్ప సేవకులను చూసి వాళ్ళది సేవ అంటే నాదేముంది, నన్ను నేను తక్కువ వేసుకోకూడదు. అలాగని చెప్పి నాకంటే కొంచెం తక్కువగా సేవ చేస్తున్నాను సంథింగ్ అనుకోండి, వాళ్ళకేముంది సేవ, చాలా తప్పది. ఆయన ఘనమైనోడు, ఈయన ఘనమైనోడు, నేను దేవుడు నాకు ఇచ్చినంతలో ఘనమైనోడిని. నేను ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. అర్థమవుతుందా? సో ఇది మనం నేర్చుకోవాలి. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నప్పుడు అది నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ చెల్లిద్దామా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? హల్లెలూయా. సో మొదటిగా రాహాబు అను వేశ్య, 2 షూమ్యోను ప్రవక్త, 3 అన్నా అని ఒక స్త్రీ. ఇప్పుడు 4వది ఎగ్జాంపుల్ ఇందాక చదివాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు గురించి రాయబడింది. సౌలు గురించి రాయబడింది 9వ అధ్యాయం 15వ వాక్యం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఒక మాట మిమ్మల్ని నేను సూటికి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. ఈ మాట దేవుడు మీతో అంటే దాన్ని మీరు తీసుకోగలరా? ఇప్పుడు సౌలు ఉన్నాడు కదా, సౌలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నా కుమారుడా సౌలా, నీతో నేను 14 పత్రికలు రాయించుకుంటాను, నేను క్రీస్తుని పోలి వెంబడించిన ప్రకారం మీరు నన్ను పోలి వెంబడించండి అనేటువంటి సాక్ష్యాన్ని నేను తీసుకొస్తానయ్యా. లిటరల్గా నువ్వు నాలాగా మారిపోతావు, చాలా గొప్ప సేవ చేస్తావు, నీ గురించి కొత్త నిబంధన సంఘం అంతా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఏమన్నా చెప్పాడా దేవుడు? చెప్పరేంటండి? దేవుడు ఏం చెప్పాడు? సౌలా నువ్వెన్ని బాధలు పడాలో చూపిస్తానరా అన్నాడు. మీకు అర్థమే బాధలు చెప్పాలండి. ఇది గనక మనకు వస్తే, నాకు వచ్చింది దర్శనమే కాదు అసలు, ఇది తూచ్ నాకు వచ్చింది చెప్పరేంటండి? నాకు వచ్చింది ఏం మాట్లాడరేంటండి? నాకు వచ్చింది దర్శనమే కాదు. ఎందుకో తెలుసా? ఆయన శ్రమలు అనిపించాలి, చూపిస్తానరా అని అన్నాడు. నాకు అసలు ఇది వద్దు, లేనిపోయింది. అవునా కాదా? కానీ సౌలు సంతోషంగా వచ్చాడు. జరిగిన విషయం ఏంటో తెలుసా? 14 పత్రికలు రాసేటువంటి సాధనంగా దేవుడు వాడుకున్నాడు సౌలుని పౌలుగా మార్చి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేను అంటాను, నీ పరిస్థితులు కొన్ని శ్రమభరితంగా నీకు కనపడవచ్చు, కానీ దాని వెనక ఏం జరుగుద్ది అనేది నీకు తెలియదు. అది హల్లెలూయా. ఇప్పుడు సౌలుకి దేవుడు నీకు ఫలానా ఇదేంటి షాపింగ్ కాంప్లెక్స్లో 50% ఆఫ్ అనగానే, లేకపోతే ఒక పొట్టి చీరకి ఇంకో పొట్టి చీర ఫ్రీ అనగానే నువ్వు రాగానే నేను అది ఇస్తానని దేవుడు చెప్పాడా? నువ్వు ఇది పోగొట్టుకుంటావు అని చెప్పాడు. నువ్వు శ్రమ అనుభవించాలని చెప్పాడు. అర్థమైంది మీకు నేను చెప్పింది? కానీ దేవుడు పౌలు జీవితాంతం శ్రమలే అనుభవించాడా? ఇదంతా కాదు, దేవుని సంకల్పం చేశాడు. ఇక్కడ నువ్వు శ్రమను అనుభవించావా? దావీదులాగా విస్తారంగా దీవించబడ్డావా? దానియేలులాగా ఏదో గొప్పోడు అయ్యావా? ఇదంతా పాయింట్ కాదు. నా వైపు చూడండి దయచేసి ప్లీజ్. ఏమండి, ఇదంతా కాదు మీరు చూడాల్సింది, దేవుని సంకల్పం. మీకు కనపడంది ఒకటి ఉంటుంది వెనక, అదేంటో తెలుసా? మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. అది కనపడదు. ఎందుకంటే ఇప్పుడు పౌలుని పాము గరిచింది, దులిపేశాడు. పోయిన వారం ధ్యానం చేసాం, గుర్తుందా? మర్చిపోయారా? ఇక్కడ ఈ పట్టలతో పాటు 4 మడతలేసి శుభ్రంగా పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అన్ని కెమెరాలు కూడా కేబుల్ అన్నీ మడతపెట్టి సర్దినట్టుగా పాస్టర్ గారు ప్రసంగాన్ని కూడా 4 మడతలేసి శుభ్రంగా మందిరంలో జాగ్రత్తగా పెట్టి వెళ్ళారా? చెప్పడరేంటి? మీతో పాటు తీసుకెళ్ళారుగా. మీకు అర్థమైంది నేను చెప్పింది?
సో ఇప్పుడు సౌలుని పాంగరిసింది, ఎదిరిచ్చేశాడు. సౌలుకి భయం లేదు. ఎందుకో తెలుసా? అయ్యి బాబాయ్ నువ్వు పాంగరిసింది కాదు. ఇక్కడ సౌలు శరీరంలో విషం పనిచేయలేదు. ఎందుకో తెలుసా? దేవుని సంకల్పంలో ఉన్నాడు కాబట్టి ఏం విషం పనిచేయదు. హల్లెలూయా. దేవుని సంకల్పంలో ఉన్నవాడికి ఏ విషయం పనిచేయదంతే. దేవుని సంకల్పంలో ఉన్నవాడికి ఏ శ్రమ తనను ఆపలేదు. దేవుని సంకల్పానికి ఉన్నటువంటి గొప్పతనం అది. దేవుని సంకల్పము చేయలేని వ్యక్తి అన్ని తీసుకొచ్చి అతని దగ్గర పెట్టినా ఏం చేయలేడు. రాసి పెట్టుకోండి. అది దేవుని సంకల్పము చేయలేని వ్యక్తికి మీరు అన్నీ తీసుకురండి 100 కోట్లు పెట్టుబడిది అండి, ఏమండి అన్నీ తీసుకొచ్చి నెత్తి మీద కొమ్మరిచ్చినా ఏమీ చేయలేడు. తను సంతోషంగా ఉండలేడు. తన వల్ల ఇతరులు సంతోషంగా ఉండలేరు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అది దేవుని సంకల్పంలో ఉండేవాడు తాను శ్రమను అనుభవిస్తున్న హ్యాపీగా ఉంటాడు, అనేకుల్ని హ్యాపీగా ఉంచుతాడు. నేను అంటాను మీరు ఆ పాత్రల కింద ఉండాలి. ఆమేన్. పౌలుని బట్టి ఎంతమంది రక్షణలోకి వచ్చారు, దేవుడు సంతోషించాడు. అంతకుమించి ఇంకేమైనా ఉందా? హల్లెలూయా. సో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా ముగిచ్చేస్తాను. ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, చదవండి ఒకసారి ఆ మాట కూడా. 1:25 అపోస్తల కార్యములు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను 1:25 అపోస్తల కార్యములు. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి, హల్లెలూయా, పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొని వారిని కనుపరచుము. ఏమండి, ఇస్కరియోతు యోధా తన ప్రధాన యాజకత్వాన్ని తన యొక్క అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడండి. 12 మంది అపోస్తలులు కాస్త 11 మంది అయ్యారు. ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధా. ఇప్పుడు అపోస్తలులకు ఒక క్వశ్చన్ వచ్చింది. ప్రభు మనకి 12 మంది అన్నాడు కదా, ఇప్పుడు 12 మంది ఎవరు అని ప్రార్థన చేసి చీట్లు వేశారు వాళ్ళు. యోధా గురించి ఏం రాయబడుతుందండి? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి. లిజన్ వన్ థింగ్, గాడ్ హ్యాజ్ ఎ ప్లేస్ ఫర్ యూ. నేను అంటాను, ఇప్పుడు దేవుడు ఈ 12 మంది అపోస్తలులకి ఆయనతో పాటు సింహాసనాలు వేసాడు అనుకోండి, యోధా సింహాసనం ఒకటి ఉంది. చెప్పరేంటండి? మీకు అర్థమే భాషలో చెప్పనా? మీకంటూ దేవుడు కొన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. అది పరలోకంలో కానీ ఇక్కడ కానీ నీకంటూ దేవుడు కొన్ని ఏర్పాటు చేశాడు. అది సింహాసనం అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నీ పని ఏంటో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళి నీ పిలుపుని, నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకుంటూ నువ్వు తప్పిపోకుండా నీవు అక్కడ కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహిస్తున్నారు మీరు నేను చెప్పే మాటని? ఎంతమందికి అర్థమవుతుంది? కుడి చెప్పే గతండి. నీకు దేవుడు కొన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు అది వెళ్ళడానికి నువ్వు తప్పిపోకూడదు. అక్కడ జాగ్రత్త. సంకల్పంలో నువ్వు దేవుని సంకల్పంలో పెట్టుకోవడం నువ్వు తప్పిపోకూడదు. యోధా ఎంతకు తప్పిపోయాడు? యోధా కాదు, 30 వెండి నాణేలు. సింపుల్. 30 వెండి నాణేల కోసం తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు పరలోకంలో. పరలోకం ఇప్పుడు ఎంత కాస్ట్ యోధాకి? సింపుల్ 30 వెండి నాణేలతో పోగొట్టేసుకున్నాడు అంతే. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఏమనుకోమాకండి. మొన్న ఈ మధ్య నేను ఒక చిన్న ఒక ఇంటర్వ్యూ బిట్ ఒకటి చూస్తున్నాను. ఒక అతను ఉన్నాడంట, అతనికి బాగా వాచ్లు అంటే బాగా ఇష్టం. అతను ఎప్పుడు ఒక 50,000, ₹1,00,000 అలా పెట్టి వాచ్లు కొనుక్కుంటుండేవాడు అంట. వాళ్ళ ఇంట్లో పని మనిషి వాచ్లు దొంగతనం చేసింది. ఏంటండి? వాళ్ళ ఇంట్లో పని మనిషి వాచ్లు దొంగతనం చేసింది. దొంగతనం చేసిన తర్వాత ఒకరోజు యాపిల్ వాచ్ తీసుకుని వెళ్ళిపోతుందంట. సైలెంట్గా వెళ్ళిపోతుంటే టక్కన ఫోన్ రింగ్ అయిందంట. ఫోన్ రింగ్ అయ్యేసరికి యాపిల్ వాచ్ కూడా రింగ్ అయింది. దొరికిపోయింది. పిలిచాడు. ఏందమ్మా, నువ్వు సొంత అక్కలా చూసుకుంటున్నా కానీ నీకు నేను డబల్ శాలరీ ఇస్తున్నా, నీకు వారం నీకు నేను నాన్ వెజ్ పెడుతున్నా, అన్నీ ఇచ్చేస్తున్నా, ఇంత బాగా నువ్వేంటి నా దగ్గర దొంగతనం చేస్తున్నావు ఇది అని చెప్పిన తర్వాత ఆవిడ కాసేపు మౌనంగా, అది కదయ్యా, సారీ, అదే ఇదే అందంట. అన్న తర్వాత ఆయన అన్నాడంట, ఒక్కొక్క వాచ్ ₹1,00,000 వాచ్ అమ్మా, ₹1,00,000 పోయినందుకు నాకు సమస్య కాదు, కానీ నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇది నాకు బాధగా ఉందని అన్నాడంట. ఆవిడ ఏంటయ్యా అందంట. ₹1,00,000 వాచ్ అమ్మండి, నా దగ్గర ఈ వాచ్ బయటికి తీసుకెళ్ళి అమ్మితే ఆడు 500 ఇచ్చాడయ్యా అందంట. చెప్పరేంటి?
మీకు అర్థమైంది నేను చెప్పింది? ₹1,00,000 వాచ్ నాకు తెలీదు, బయట నన్ను మోసం చేసి నాకు 500 చేతిలో పెట్టి నీ వాచ్ తీసుకెళ్ళాడు అని అందంట ఆవిడ. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఆయన అంటాడు, నా దగ్గర దొంగతనం చేసినందుకు ఆవిడకి బాధగా లేదు, చేసిన దొంగతనం మంచి గిట్టుబాటు రాలేదని బాధపడుతుందని. అవునా కాదా పాయింట్? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? యోధా తన సింహాసనాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి స్థాయిని 30 వెండి నాణాలకు పోగొట్టుకున్నాడు. ఎంత బాధపడి ఉంటాడు మీరు ఆలోచించండి. అయ్యో ఎందుకు నేను ఈ పని చేశానని. ముందు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, ముందు అసలు దేవుని ప్రేమను తను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. వెరీ సింపుల్. యోధా దేవుని సంకల్పం చేయడానికి ఫెయిల్ అయ్యాడు. తనకు ఒక అట్రాక్షన్ వచ్చింది, పడిపోయాడు అంతే. దావీదుకు కూడా దేవుడు సింహాసనం ఏర్పాటు చేశాడు కదా, కానీ ఆ సింహాసనం మీదకి వెళ్ళి కూర్చోడానికి, మీకు అంతకుముందు నేను వాక్యంలో చెప్పాను, 20 ఏళ్ళు పట్టింది దావీదుకి. సౌలుకి 6 నెలలు పట్టింది అంతే. 20 ఏళ్ళు ఎన్ని బాధలు పడ్డాడండి? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అందుకని ఈ రోజుకి దావీదు సింహాసనం ఉంది. అంటే నిన్ను నువ్వు దేవుని సంకల్పము కొరకు నువ్వు పెట్టుకున్నావా, నీ సింహాసనాన్ని ఎవడు కదపలేడు. హల్లెలూయా. దేవుడు మీకు కృప దయచేయను గాక. కనుక నాకున్నటువంటి భారము, నాకున్నటువంటి బాధ్యత ఏమిటంటే, మీలో ఏ ఒక్కరూ దేవుని సంకల్పం నుంచి తప్పుకోకూడదు. మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ మేలు, మీ పిల్లల భవిష్యత్తు, మీకు కావలసినవి నేను జోక్గా చెప్పడం కాదండి, నేను చెప్పింది చేసి చూడండి. మీ లైఫ్లు మారటం మీరే గమనిస్తారు. మీరు చెప్పాల్సిన పని లేదు, నేనే గమనిస్తాను. హల్లెలూయా. దేవుడు మనకటి కృప దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రైజ్ జీసస్. ప్రైజ్ జీసస్. అందరూ కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందాం. సంగమా, నా భారం, సేవకునిగా నా భారం ఏంటో తెలుసా? మీరు దేవుని సంకల్పాన్ని చేయాలి. మీ జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చబడాలి, చాలు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేను కోరుకునేది మీరు దేవుని సంకల్పం చేయండి, చాలు. అది చాలండి మన జీవితానికి. ప్రభువు మనకి తోడయుండి నడిపిస్తాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. సంకల్పంలో ఉన్నవానికి మేలు జరిగి తీరుతుంది. చాలామంది దేవుని సంకల్పాన్ని పక్కన పెడతారు, మేలు కావాలని ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ద రాంగ్ డైరెక్షన్, రాంగ్ ఈక్వేషన్. నువ్వు దేవుని సంకల్పంలో నువ్వు అప్పగించుకో, నీకు జరిగేది మేలే. మేలే నీకు జరుగుద్ది. నిన్ను పరిస్థితులన్నీ కూడా కలవర పెట్టేట్టుగా నీకు అనిపించవచ్చు. సంకల్పంలో నువ్వు నిలబడు. జరిగేది ఏమిటంటే, పరిస్థితులు నీకు భయపడటం మొదలు పెడతాయి. నేను కోరుకునేది, సంఘం కట్టామంటే కట్టాం కాదండి, ఏదో నలుగురు విశ్వాసులు వస్తున్నారు, మేము చర్చి, నేను పాస్టర్ని. నో, వీ విల్ డూ ద విల్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పంను నెరవేరుద్దామండి. మనం గొప్పలు అయ్యామా లేదా, దీవించబడ్డామా, అవన్నీ సెకండరీ. బైబిల్ గ్రంథంలో దేవుని సంకల్పం చేసిన వారు దీవించబడకుండా ఉండలేదు, వారు వర్ధిల్లారు. దేవుని సంకల్పం చేసిన వాళ్ళు. గాడ్స్ పర్పస్ ఆన్ యువర్ లైఫ్, దట్స్ ద మెయిన్ థింగ్. యూ హ్యావ్ ఎ గ్రేట్ కాలింగ్. నీకు ఒక పిలుపు ఉంది. నువ్వు విశ్వాసిగా పిలువబడచ్చు, నువ్వు ఒక వ్యాపారవేత్తగా పిలువబడచ్చు, ఉద్యోగస్తునిగా పిలువబడచ్చు, చదువుకునేటువంటి వ్యక్తిగా పిలువబడచ్చు. కానీ నీ జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చబడిందా, నీ దీవెనని ఎవడో ఆపలేడండి. నీ ఆరోగ్యాన్ని ఎవడు ఆపలేడు, నీ స్వస్థతని ఎవడు ఆపలేడు, నీ సమాధానాన్ని ఎవరు ఆపలేరు. దైవ సంకల్పం, ద డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్, దైవిక సంకల్పం. మే ద లార్డ్ హెల్ప్ యూ. నీ హృదయంలో ఈ దినాన ఈ విత్తనం ద్వారా ఒక
ఒక చిగురు రావాలి. ఏంటో తెలుసా? ప్రభువా, నీ సంకల్పం నేను నెరవేరుస్తానయ్యా. అది నీకు లాభమా, నష్టమా, కష్టమా తీసి పక్కన పెట్టు. దైవ సంకల్పం చేయి. వెరీ సింపుల్. నీకు జరిగేది ఏంటి? దేవుడు నీకు ఏర్పాటు చేసిన స్థానంలో నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఉంటావు. యూదా గురించి రాయబడింది, తను పోగొట్టుకున్నాడంట తన స్థానాన్ని. దేవుని ఏర్పాటులో యూదాకు కూడా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఇదిగో 12 మందితో 11 మందితో యూదా కూడా వచ్చి ఒక గొప్ప సేవ, ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తాను దైవ సంకల్పం. కానీ యూదా 30 వెండి నాణ్యాలు పోగొట్టుకున్నాడు. రాహాబు అని వేశ్య తన జీవితాన్ని రిస్క్ చేసింది దైవ సంకల్పం కొరకు. ఆ రోజున ఒక వేశ్యలాగా ఆవిడ ఆలోచించుంటే పరిస్థితి ఏమయ్యేది? నాకు ఒక 100 బంగారు నాణ్యాలు, లేకపోతే రాజ్యంలో కొంత భాగము, లేకపోతే నాకంటూ కొన్ని ఫెసిలిటీస్, ఒక రాజ్యంలో ఒక పెద్ద అంతఃపురాన్ని, పెద్ద ఇంటి నుండి నేను కనుక సంపాదించుకుంటే అంతా బాగానే ఉంటుంది కదా అనుకోండి. కానీ ఈరోజు నేను దేవుని సంకల్పం చేయకపోతే రేపొద్దున ఇశ్రాయేలు వచ్చినప్పుడు నా కుటుంబం లేకుండా పోతే. కానీ ఈరోజు నేను దేవుని సంకల్పం నేను చేస్తాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. యు నో వన్ థింగ్, నీ కుటుంబాన్ని కాపాడేది ఏంటో తెలుసా? దైవ సంకల్పం. నీ ఫైనాన్సెస్ని కాపాడేది ఏంటో తెలుసా? దైవ సంకల్పం. నీ ఆస్తిని కాపాడేది దైవ సంకల్పం. నీ ఆరోగ్యాన్ని కాపాడేది దైవ సంకల్పం. బైబిల్లో వీళ్ళు గొప్ప గొప్పలుగా కనపడరు, కానీ మరుగై ఉన్నారు. కానీ వీళ్ళు పరలోకంలో చాలా గొప్ప వీళ్ళు. ఎందుకో తెలుసా? దైవ సంకల్పాన్ని వాళ్ళు నెరవేర్చారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఒకవేళ మన గతం ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. గాడ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ఈస్. నీ గతం ఏంటనేది దేవునికి అస్సలు నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మ్యాటర్ టు గాడ్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు కొరకు దేవునికి ఒక ఆలోచన ఉంది. కనుక దేవుని సంకల్పాన్ని నెరవేర్చండి. యూ విల్ సీ గాడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి వందనాలు. ఓ ఫాదర్, నీ సంకల్పం ఎంత గొప్పది ప్రభువా. వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. మీ సంకల్పం నెరవేర్చబడును గాక. ఫాదర్, లెట్ ఇట్ బీ ఇన్ మై లైఫ్ ఫస్ట్ ఫాదర్. లెట్ ఐ బికమ్ యువర్ వెస్సల్ ఆఫ్ యువర్ విల్. నీ దాసుని ప్రభువా, అయ్యా నీ సంకల్పం నేను నెరవేర్చడానికి సహాయం చేయండి. సంఘముగా మేము సంకల్పం నెరవేర్చడానికి సహాయం చేయండి. లెట్ అవర్ పర్పస్ బి ఫుల్ఫిల్డ్. సహాయం చేయండి. అటు రీతిగా నాయన మీ సంఘములో మేము పనిచేయట కృప దయచేసి సంఘ బిడ్డలందరూ హృదయాల్లో అట్టి భారాన్ని ప్రభువా మీరు కలుగు చేసి వీరిని దీవించి వర్ధిల్ల చేయమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరూ మీ సంకల్పమును నెరవేర్చుదురుగాక ఆశీర్వదిస్తూ యేసు నామమున మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.